మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మరొకసారి చదువుతున్నాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతి కాక క్రీస్తు యందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగచేయవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడై ఉండుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లోనికి వెళ్దాం. పరిశుద్ధుడును గనుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడు, మాతో మీరు మాట్లాడండి. నీ మాట చేత తృప్తిపరిచేయండి ప్రభా. ఇప్పటి వరకు ఆరాధనలో మీరు మాతో ఉన్నారు అయ్యా. వాక్యము ద్వారా కూడా మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేయమని యేసు దివ్యనామని చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 2 వాక్యాలు నేను చదివాను. ఇద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఇవి. ఇద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలు. ఒక సంఘటన ధనవంతుడు. చెప్పండి ఎవరు? ధనవంతుడు, మిగులు ఆస్తి గలవాడు. ఎవరు? మిగులు ఆస్తి గలవాడు అంటే చాలా ఆస్తిపరుడు గురించి ఒక మాట. రెండో మాట ఏమండి, యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా సువార్త అందించుటకు కారకుడైన, మీరు గమనించండి, అపోస్తులుడైన పౌలు గురించి ఈ 2 మాటలు. అంటే ఒక మాట ధనవంతుడి గురించి అయితే ఇంకో మాట దైవజనుడి గురించి రాయబడిన మాట. పౌలు భక్తుడు సంపాదించుకున్నాడు అని మనం చూసాం. ధనవంతుడు సంపాదించకుండానే ఏమండి ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయినట్టు చూసాం. అసలు ముఖం చిన్నబుచ్చుకొని ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ ధనవంతుడిలో ఉన్న అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. కొన్ని విషయాలు క్లుప్తంగా. ఈరోజు మనము పరలోక రాజ్యానికి కానీ, నా వైపు చూడండి, పరలోక రాజ్యానికి కానీ యేసుక్రీస్తుకు కానీ మనం ఎంత విలువిస్తున్నాం? మన ప్రసంగ అంశం ఏంటంటే దేవాది దేవుడికి కానీ పరలోక రాజ్యానికి కానీ మనము ఎంత విలువిస్తూ ఉన్నాం. లోకంలో విలువ కలిగినవి ఉన్నవి, విలువ లేనివి ఉన్నవి. విలువైన వాటికి మనము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం, ప్రత్యేకమైన ఆలోచనతో మనము ముందుకు వెళ్తాం. అంతేనా కాదా? ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్నప్పుడు మనము ఒకలా కూర్చుంటాం, పట్టుబట్టలు వేసుకున్నప్పుడు ఒకలా కూర్చుంటాం. అవునా కాదా? ఇంటికాడ మామూలు డ్రెస్సులోనో, మామూలు చీరలోనో, మామూలు బట్టల్లోనో ఉన్నారు. అప్పుడు ఏది అంటుకున్నా పెద్ద పర్వాలేదులే అని అనిపిస్తుంది. అంతేనా కదా? ఎంగిల్ చెయ్యి మామూలుగా ఏమండి దేనికన్నా మనం ఇలా తుడిసేసుకోవచ్చు పాత బట్టలు అయితే. అదే పట్టు చీరకు తుడుస్తామా? చెప్పాలి, తుడుస్తామా? తొడం కదా. అంటే దానికి ఇచ్చే విలువ దానికే, దీనికి ఇచ్చే విలువ దీనికే. లోకంలో మనుషులు ధనానికి విలువిస్తున్నాం, అనేకమైన వాటికి మనము విలువనిస్తూ ఉన్న కాలంలో మనం ఏం చేస్తున్నామంటే బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ ధనవంతుడు ఒక మంచి ఉద్దేశంతోనే దేవుడి దగ్గరికి వచ్చాడు.
ఒక మంచి ఉద్దేశం ఆయనలో ఒక మంచి ఉద్దేశమే ఉంది. ఆయనలో ఆత్మీయత లేదని అనడానికి లేదు. మార్కు సువార్త తీసిపెట్టుకోండి. ఈ పిలిపీలు తర్వాత నేను చెప్తాను మీకు. మార్కు సువార్త తీసిపెట్టుకోండి 10వ అధ్యాయం. మంచి ఉద్దేశంతోనే దేవుడి దగ్గరికి వచ్చాడు, మంచి ఆలోచనతోనే దేవుడి దగ్గరికి వచ్చాడు, మంచి పరిస్థితులతోనే దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయన ఒకటి సంపాదించుకోవాలి అనుకునే వచ్చాడు. కానీ అది పొందకుండానే, వాటిని కోరుకోకుండానే అది ఎలా పొందాలో చెప్పినప్పుడు అది ఆ విధంగా చేయకుండా తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆయన దృష్టిలో ఆస్తి విలువైంది. ఏంటి చెప్పండి? ఆస్తి విలువైంది. ఈరోజు దేవుడి బిడ్డలమైన క్రైస్తవులమైన మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే, దేవుడికి ఇవ్వాల్సిన విలువను దేవుడికి ఇవ్వకుండా, దేవుడికి రావాల్సిన మహిమను దేవుడికి చెల్లించకుండా మన జీవితాలను, కాలాన్ని ఏం చేస్తూ ఉన్నామంటే వెళ్ళబుచ్చుతూ ఉన్నాం, కాలం గడిపేస్తూ ఉన్నాం. దేవుడి బిడ్డ, ఖచ్చితంగా నేను ఒక మాట మీతో ఈరోజు చెప్తాను. దేవుడికి మనము ఏదైతే విలువిస్తామో ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనేది మనం పొందే రోజు ఒక రోజు ఉంది. నేను అన్న మాట అర్థమైందా? దేవుడికి విలువిచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు ఒకరోజు దానికి ప్రతిఫలము ఇస్తాడు. పరిశుద్ధతకై పరితపించే వారి గురించి దేవుడు ఏమండి దాని ఫలమంటూ ఒకటి అనుభవిస్తారు. యథార్థతతో బతికే వారికి యథార్థ ఫలాన్ని ఏం చేస్తారంటే అనుభవిస్తారు. దేవుడు పొందుతాము. నిత్య జీవానికి కావలసిన భక్తి చేస్తే నిత్య జీవానికి కావలసిన ప్రతిఫలము కూడా మనం పొందుతాం. భక్తికి ప్రతిఫలం ఉందండి. భక్తికి ఏముంటుందో తెలుసా? ప్రతిఫలం ఉంటుంది. నేను ఒక మాట మీతో చెప్తాను, మీరు గమనించండి. నిన్న పోస్టర్ మీద ఉప్పాడు మీట్ కాకినాడ ప్రార్థనలో పైన ఒక వాక్యం రాశారు. అది మన రాకేషే తయారు చేసాడు అనమాట. అది వాళ్ళు ఎవరూ చదవలేదు. దాని మీద వాక్యం ఏం రాశారు? ఆ పాంప్లెట్ మీద, బ్యానర్ మీద రాస్తారు కదా. ఈ సంవత్సరం మనము పాంప్లెట్స్ మీద రాసింది ఎవరైనా చదివారా? వాట్సాప్లో పెట్టాం కదా, ఎవరైనా చదివారా? సరే, పాంప్లెట్ ఇచ్చాక ఇప్పుడు ఖచ్చితంగా మీరు చదువుతారులే, పాస్టర్ గారు అడుగుతారండి. నేను వాళ్ళని అడిగా మీరు చదివారా అని అంటే వాళ్ళందరూ తెల్ల మొక్కలు వేశారు. పాస్టర్ గారు కూడా ఏం రాశారంటే ఉపవాస ప్రార్థనలను రాసామని అంటున్నాడు. అప్పుడు రాకేష్ నవ్వుతున్నాడు అనమాట. ఏం రాశారంటే, తన బిడ్డలు దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వినకుండా, దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా, కానకుండా ఉంటాడా? లోకా సువార్తలో ఉంటుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి రాస్తూ అందులో ఆ ఉపమానం చెప్పి ఆ కింద మాట రాసి ఉంటుంది. మీరు గమనించండి. పెద్దగా మనం ఏం చేయమంటే పట్టించుకో, ఇది మనకు సంబంధించింది కాదులే అని అనుకుంటాం. కానీ భక్తికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రతిఫలం ఇస్తాడు. యథార్థతకు ఒక ప్రతిఫలం ఉంటుంది. యథార్థంగా చెప్తున్నాయి మా దేవుడి సన్నిధిలో దేవుడు బిడ్డలారా, మనం ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్టుగా ఉండకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకమైన భక్తి చేయాలి. మనకంటూ ఒక ప్రత్యేకమైన పరిశుద్ధత కలిగి జీవించాలి. మనకంటూ మీరు గమనించండి ఒక ఆత్మను కలిగి మనం జీవించాలి. ఏదో అందరితో అదే పని మనం కూడా చేస్తున్నామని అనుకోకూడదండి. నాకంటూ మందిరంలో కానీ దేవుడి దగ్గర కానీ ఒక ప్రత్యేకత ఉండాలని మనం ఏం చేయాలంటే కోరుకోవాలి. ఈరోజు భక్తి చేస్తున్న మనుషులము ఏమంటే పెద్దగా కొన్ని విషయాలు ఏం చేయట్లేదు, పట్టించుకుంటా. చాలా బాధ. పాస్టర్ గారు కూడా అంటున్నారు, నేను టైంకి రమ్మన్నా మీరు టైంకి రావట్లేదు. వర్షం పడ్డాదని కొంతమంది మానేశారంట, పని ఉన్నదని కొంతమంది మానేశారంట. మొన్న ఉపవాస ప్రార్థన ఆయన చెప్పి బాధపడుతున్నాడు, ఎట్లా ఉన్నారు మీరు అని చెప్తున్నాడు. దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అంతే. భక్తి ఏదో చేస్తున్నాం అన్నట్టుగా సాగిపోయే పరిస్థితులు మనం చేస్తున్నాం. దేవుడికి తగినంత విలువ మనం ఇవ్వట్లా. చూడండి ఏంటి ఈయనలో ఉన్న మంచి గుణాలు ఒక 7 చెప్పి ఎవరి దగ్గర ధనవంతుడి దగ్గర 7 మంచి గుణాలు ఉన్నాయి. మనం అనుకుంటాం వాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అని అనుకుంటే అది ఎంత దుర్మార్గుడో అని అనుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్కి వాక్యం చెప్పాక మనకంటే ఆడికి భక్తి ఉందా లేదా చెప్పండి. మనకంటే ధనవంతుడికి భక్తి ఉందో లేదో చెప్పండి. ఒక 7 విషయాలు చెప్తాను అతని గురించి త్వరగా, క్లుప్తంగా. ఎక్కువ చెప్పను, క్లుప్తంగా సమయానికి ముగిస్తాను. చూడండి అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తూ ఉంటే, అక్కడ రాయబడిన మాట మళ్ళీ మార్కు శుభవార్త 10వ అధ్యాయము చూడండి 22వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, అతడు మిగులు ఆస్తి గలవాడు. మీరు గమనించండి, మొదటి మాట
అతడు మిగులు ఆస్తి గలవాడు. సరే, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి, తల్ల పైకి ఎత్తండి. అతనికి ఆస్తి ఉంది, కానీ తన ఆస్తి తనకు పరలోకం ఇవ్వలేదని ఏం చేశాడో తెలుసా? గ్రహించాడు. మొదటి మాట, తనకు ఆస్తి ఉంది, దేవుడి దగ్గరకు వచ్చాడంట. పై వచనం నుంచి నేను చదివించక ముందు నేను మామూలుగా చెప్తున్నాను. మొదటి మాట, తనకు ఆస్తి ఉంది, తన ఆస్తి ఏం చేయలేదో తెలుసా? ఏమండి, తనకు రక్షణను కలగజేయలేదు. తాను చనిపోయాక నిత్య జీవానికి వారసుడిగా ఆ ధనం ఏం చేయలేదు, ఆ డబ్బు చేయలేదని నమ్మాడు. ఈరోజు కొంచెం డబ్బు పెరిగేసరికి, కొంచెం ధనం ఉండేసరికి మనము ఏమండి సేవకుల మాట కానీ, వాక్యం మాట కానీ, అర్థమవుతుందా, దేవుడి మాట కానీ వినే అవసరం లేదన్నట్టుగా తయారైపోతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నా. ఏమంటే డబ్బు పెరిగేసరికి తల మీదకి కళ్ళు వచ్చేస్తున్నాయి. పెద్దగా పట్టించుకోరు, ఇంకా పెద్దగా పట్టించుకోరు. భక్తి జీవితం అనేది గాలి గిడిచిపెట్టేసే రకాలు చాలామంది తయారయ్యారు. నిజం, మీరు గమనించండి. మొదటి రోజు ఆ పాస్టర్ గారు చెప్పారు, అగ్ని పాల్ గారు, ఆయన చెప్పాడు, స్టీల్ ప్లాంట్ దగ్గరంట ఎవరో టీ కొట్టు పెట్టుకున్నారంట, చాలా నమ్మకంగా ఉండేవాడంటండి. వైజాగ్లో ఆయన తెలిసిన కుటుంబం అంట. ఆయన భక్తి చేస్తూ ఉంటే చాలా గొప్పగా భక్తి చేసేవాడంటే, గొప్పగా భక్తి చేసి ఏమండి నమ్మకంగా దేవుడి సన్నిధిలో ఉండేవాడు. ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వచ్చేవాడంట. ఎవడో అన్నాడంట, ఎవరో చెప్పారంట ఆయన ఎందుకురా ఆదివారం మందిరానికి వెళ్తామని ఎవరో అన్నారంట. ఆదివారం కూడా వ్యాపారం చేయొచ్చు కదా అన్నట్టు. అర్థమవుతుందండి. ధనం పెరిగేసరికి ఏమండి పరిస్థితులు మారేసరికి ఆదివారం చర్చికి రావడం మానేసాడంట. ధనం ఉన్నప్పుడు ఒకలాగా, ధనం లేనప్పుడు ఒకలాగా. ఈరోజు చాలామంది జీవితాలు అంతేనండి. నేను నిజంగా మేము త్వరగా ముందుకు వెళ్తాను. సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఏమండి వాక్యాన్ని మనం ఆలకిద్దాం దయచేసి. మీరు వీడికి ధనం ఉంది, ధనాన్ని బట్టి ఏం పొందలేడు, రక్షణ నిత్య జీవం పొందలేడు అని నమ్మాడు. నిజంగా దేవుడు బిడ్డలారా, దేవుడు మనకు ఒక 3 వరాలు ఇచ్చాడు. ఎన్ని వరాలు? 3 వరాలు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో 3 వరాల గురించి దేవుడు రాయించాడు. యేసు క్రీస్తు అనే వరము మనకు ఒకటి అనుగ్రహించబడ్డారు. ఏంటి మొదటి వరం? ఏంటి చెప్పాలి? ఏంటి? యేసుక్రీస్తు అనే వరము. యేసుక్రీస్తు కూడా మనకు ఒక వరం. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? వరప్రసాద్. ఏం పేరు? వరప్రసాద్. అంటే ఏంటి? దేవుడు ఈ కొడుకుని వరము అనే ప్రసాదముగా నాకు ఇచ్చాడని అన్యులు పెట్టుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు, నిజానికి నేను ఒక మాట చెప్తా, యేసుక్రీస్తు అనబడిన దేవాది దేవుడు మనకు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. తప్పక నేను రెఫరెన్స్లో చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఎవరైనా? అందుకు యేసు, చూడండి, నీవు దేవుని వరమును, చూడండి, నాకు దాహమును ఇమ్మని నిన్ను అడుగువాడు, అమ్మ చూడండి, అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువో. ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని వరమును అంటే యేసుక్రీస్తు ఎవరిక్కడ? ఆయన మనకు ఒక వరముగా దేవుడు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మనకు ఒక వరము. ఏంటి? మనకు ఒక వరముగా ఇచ్చాడు. వరాలు ఎవరిస్తారు? దేవుడే ఇవ్వాలి. అవి మనం సంపాదించుకోలేం, అవి మనం కొనుక్కోలేమండి. వరాన్ని మనం కొనుక్కోలేం. వరము అనేది ఏమండి, అది కొనుక్కోలేనిది. దేవుడు అనుగ్రహిస్తే అది మనకు వస్తుంది. అర్థమవుతుందా? మనం కొన్ని కొనుక్కోగలము, కొన్ని కొనలేము. అప్పుడెప్పుడో ఎవరో చెప్పారు కదా, మనకు డబ్బు ఉంటే పరుపు కొనుక్కోగలమంట, కానీ చెప్పరే నిద్రను కొనుక్కోలేము. మనకు డబ్బు ఉంటే ఆరోగ్యం చేయించుకోగలం, కానీ ఏమండి ఆ హాస్పిటల్కి వెళ్ళగలం, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేమంట. చాలా రాశాడు. డబ్బు ఉంటే ఆహారాన్ని కొనుక్కోగలం, కానీ ఆకలి మనకి కొనుక్కోలేం కదా. ఇప్పుడు ఇంటి నిండా అన్నం ఉందండి, ఎవరికో జబ్బు ఉంటుంది. ఏమని? ఏ జబ్బు? ఆకలి వేయట్లేదండి. అదో పెద్ద జబ్బు కదా. నిన్న నా పరిస్థితి అలాగే ఉందన్నమాట. అక్కడ ప్రార్థన అయిపోయింది, భోజనం చేసేసాను. సత్యభవాన్ని వాళ్ళ అక్క ప్రార్థనకు వాళ్ళు భోజనం చెప్పారంటే మా నాగతేల్లో. ఆయన అన్నాడు, మా అక్కోళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్దాం రండి అని అన్నాడు. వెళ్ళాం. మేము వెళ్ళేసరికి వాళ్ళ చేపల కూర, రొయ్యల కూరలు ఇవన్నీ వండేసి పెట్టారనమాట. పాస్టర్ గారు చేతులు కడిగేసుకోండి అంటుంది. అమ్మ ఇప్పుడే తినొచ్చాను తల్లి, ఇప్పుడే తినొచ్చామంటే నేను ముందే చెప్పాను కదా, చిన్నతోటి అంటుంది, ముందే చెప్పాను కదా అని అంటే ఇంకేం చేస్తాం. అమ్మ నేను వద్దు అని ఎంత చెప్పినా ఏమన్నా ఆఖరికి
ఇంత ముద్దన్నా తినండి, ఇంత ముద్దన్నా తినండి అన్నారు. మళ్ళీ ఒక చేప ముక్క వేసుకుని 2 రొయ్యలు వేసుకుని అంత అన్నం తిన్నా. కూల్ డ్రింక్ తాగడం మానేశాను. ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం ఎప్పుడు కూడా 10 నిమిషాలు ఎప్పుడు అన్నం తినలే. ఎవరైనా తింటారండి 10 నిమిషాల గ్యాప్లో అన్నం? తినేసరి కడుపు టైట్ అయిపోయింది. కూల్ డ్రింక్ తాగడం మానేసి కొంచెం కూల్ డ్రింక్ తాగా. ఏం తాగా? కొంచెం కూల్ డ్రింక్ తాగాను. మళ్ళీ బయటకు వచ్చేసి కడుపు కొంచెం ఉబ్బరంగా ఉందని ఏమండి నిమ్మ సోడా తాగాను. ఏం తాగాను? నిమ్మ సోడా తాగాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫ్రిడ్జ్లో ఇంకో నిమ్మ సోడా ఉంటే అది తాగేసాను. ఎందుకు? తిన్నాదే అరగట్లేదు. అర్థమవుతుందమ్మా? ఇవన్నీ అయిపోయాక మా పిన్నోళ్ళు ఇంటికి వెళ్ళా. ఆవిడ అంటది ఒక్క అట్టుపండు అన్న తినంటది. వద్దు పిన్ని అన్నా సరే ఒక్క అట్టుపండు అన్న తినాలన్నది. మొత్తానికి మళ్ళీ ఒక అట్టుపండు తిన్నాను. అక్కడ సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేసేసి రెడీ అయిపోతుంటే మా మామగారు అడుగుతారు ఏం టిఫిన్ తీసుకురమ్మంటారు? నాకేం వద్దు ఆవిడకే అని అన్న. ఆవిడకి మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు 2 ప్లేట్లు ఇడ్లీ కట్టించుకొచ్చేసాడు. నాకు వద్దని చెప్పినా తెచ్చేసాడు. ఈలోపు రైల్వే స్టేషన్కి వచ్చేసాం మేము. వచ్చేసరికి చిన్న మళ్ళీ బిర్యానీ పొట్లం తందూరి చికెన్ పట్టుకొని ఆయన వచ్చేసాడు. కడుపు ఖాళీ. తిన్నా అరిగించుకోవడానికి అవకాశం లేదు. నా ముందు ఒక ఆవిడ కూర్చుంది. మా ముందు ఒక ఆవిడ కూర్చుంది. సామలకోటలో ఎక్కింది ఆవిడ. సామలకోటలో ఎక్కింది అనమాట. ఉప్మా పెట్టుకుంది. ఈలో ఫోన్ వచ్చింది. అక్క టిఫిన్ తిందామని టిఫిన్ తీసాను అక్క అంటుంది. అమ్మ అర్థమవుతుందా? టిఫిన్ తీసాను అక్క అన్నది. ఇంటికాడ తిని బయలుదేరాల్సింది కదా అని అంటే దీపాలు ఎట్టలేదు అక్క, ఇంట్లో దీపాలు ఎట్టలేదు. దీపాలు ఇట్టేసరికి ట్రైన్ టైం అయిపోయిందని గమ్ముని వచ్చేసాను అక్క అంది. ఏమండి ఈ టిఫిన్ బాక్స్ తీయకముందే అమ్మ ట్యాబ్లెట్లు తీసింది అనమాట. తినకముందు ఒక ట్యాబ్లెట్ వేసింది. తినకముందు ఒక ట్యాబ్లెట్ వేసింది. ఏమంటే తిన్నాక ఒక ట్యాబ్లెట్ వేసింది. మా పాస్టర్ గారు గమనించిందో లేదో, ఏమంటే గంటలో 4 ట్యాబ్లెట్లు వేసింది. నాకు అర్థమైపోయింది ఇవిడికి తిన్నది ఏమోట్లా అరగట్లా. తినడానికి అరిగడానికి కూడా మనం ఏం వాడుతున్నాం తెలుసా? ఇంట్లో సగమే తిన్నది మళ్ళీ ఆవిడ ఉప్మా. మళ్ళీ ఆ ఉప్మా కూడా ఏంటనుకున్నారు? ఏమండి గోధుమ రవ్వతో చేసింది ఉంటుంది కదా, ఆ ఉప్మా పచ్చడి. దేవుడు బిడ్డలారా ఖచ్చితంగా చెప్తున్నా, మనం డబ్బులు ఉంటే తిండి కొనుక్కోవచ్చు, కానీ ఆకలిని కొనుక్కోలేం, సుఖాన్ని కొనుక్కోలేం, నిద్రని కొనుక్కోలేం, చాలా కొనుక్కోలేమండి. అందులో ఒకటి దేవుడిచ్చే వరాలను కూడా మనం ఏం చేయలేమంటే కొనుక్కోలేం. యేసుక్రీస్తు అనే దేవాది దేవుడు మానవ రూపిగా మన దగ్గరకు ఒక వరంలాగా వచ్చాడు. ఆమె హల్లెలూయా. రెండో మాట 3 వరాలు చెప్పేసి నేను త్వరగా ముందుకెళ్తాను. చూడండి రెండో మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 3వ వచనం చూద్దామా? అమ్మ 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ అనే వరం ఏంటి? అందరు చెప్పాలి ఏ వరం? రక్షణ అనే వరం. యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో మరణించాడు. యేసుక్రీస్తు నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆ సిలువలో కార్చాడు. నువ్వేమన్నా డబ్బులు ఇచ్చావా? చెప్పాలి. ఆయన ప్రాణాన్ని దారిపోసి నిన్ను కొనుక్కున్నాడు. అది కృపావరమే. కృప వలనే రక్షించబడ్డారు తప్ప మనం ఏమీ చేయలే. ఏమన్నా చేసామా? ఏమన్నా నిలువు దోపిడీలు ఇచ్చామా? గుండ్లు కొట్టించుకున్నామా? చెప్పాలి. ఏమన్నా చేసామా? దేవుడు రక్షణను మనకి వరముగా ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు అనే వరము, రెండోది రక్షణ అనే వరం, మూడో వరం కూడా చెప్తాను. ఇవి ఎక్కడ దొరకవు, అవి దేవుడే ఇవ్వాలి మనకి. ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. చూడండి మూడోది కూడా చెప్పేసి ముందుకెళ్తాను. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువుతారు ఎవరైనా? 38. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు చూడండి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏ వరం ఇది? చెప్పాలి. మూడో వరం ఏ వరం? పరిశుద్ధాత్మ అనే వరం. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇవి ధనం ఉంటే కొనుక్కోలేం, అందం ఉంటే కొనుక్కోలేం, బలం ఉంటే కొనుక్కోలేం. ఇవి దేవుడు మనకు వరాలుగా ఇచ్చాడు. అలాగే పరలోక రాజ్యం అనే వరం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ ధనవంతుడు ధనం ఉంది కానీ ఏమనుకుంటున్నాడంటే, నా ధనము వలన నేను పరలోక రాజ్యానికి నేను చేరలేను. మంచిదా కాదా ఇది?
చెప్పాలి. మంచి గుణమా కాదా? చెప్పాలి. కొంత డబ్బు పెరిగేసరికి, కొంత ఒక వస్తువు కొనేసరికి, కొంచెం బంగారం ఉండేసరికి ఇంకా చెప్పరే, నా అంత ఇది లేదు, నా అంత తెలివి లేదు, కొంచెం పనులు బాగా చేస్తే, కొంచెం మంచి ఉద్యోగం ఉంటే, కొంచెం చదువు బాగా చదివితే, పిల్లలు చేతికి అందొస్తే చాలు, ఇంకా నా కష్టాలన్నీ తీరిపోయాను అనుకుంటాం. నిజమండి. ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో మనం అసలు పెద్దగా పట్టించుకోవట్లేదండి. నిజంగా చెప్తున్నా. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. మా పిన్ని చెప్తుంది, వాళ్ళ వీధిలోనే, మా కోమలో కూడా అదే వీధిలో అద్దెకుండేది. వాళ్ళ అమ్మ నాన్న అద్దెకుండేవారు. ఆ వీధి పేరే భానువారి వీధి. ఏంటి? ఆ వీధి పేరే భానువారి వీధి. అంటే ఆ ముత్తాత పేరు అనమాట. ఆ వీధికే వాళ్ళ పేరు ఉంది కాకినాడలో. ఆ వీధికి వాళ్ళ పేరు ఉందన్నమాట. అయితే మా పిన్ని చెప్తుంది నిన్న, ఆ పలానా వాళ్ళు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారంట. వాళ్ళ పరిస్థితి చెప్తే మాకు నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. నిజంగా చెప్తున్నా. కొన్ని రోజుల కింద, ఒక సంవత్సరం కింద అనుకుంటా, ఆవిడ ఇంటి ఆవిడ ఏదో పని చేస్తూ వెనక్కి పడి కోమలోకి వెళ్ళి చచ్చిపోయింది. వెనక్కి కోమలోకి వెళ్ళి చచ్చిపోయింది. కాలు జారి అంతే. వాళ్ళ కొడుకు పోయిన నెలలో గుండెలో నొప్పి వస్తుంది అనుకుని, పొద్దున్న వెళ్దాంలే, ఎవరు తీసుకెళ్ళి వాళ్ళు లేరులే అనుకుని ఏం చేసాడంటే, మీరు గమనించండి, పొద్దున్న వెళ్దాం అనుకున్నాడంట. పొద్దున్నే లేచాడంట. టీ దగ్గరికి వెళ్ళి, టీ షాప్ అక్కడే ఎదురుగుంటూ ఉంటుంది, ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగొచ్చి ఇంట్లో అలా కూర్చుని అలా చనిపోయాడంట. తల్లేమో కోమలోకి వెళ్ళి చనిపోయింది వెనక్కి జారి. అర్థమవుతుందమ్మా? కొడుకేమో ఆటో అటాక్ వచ్చి చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరో తెలుసా? మాంగారు కోడలు. మాంగారంట అటు ఇటు అసలు కదలలేడంట. లారీ డ్రైవర్ కింద చేసేవాడంటే ఆయన కదలలేడంట అటు ఇటు. ఇప్పుడు కోడలికి గట్టిగా అంటే 30 సంవత్సరాలు ఏంటండి, 30 సంవత్సరాలు. 15 సంవత్సరాల అమ్మాయి ఒకది, 12 సంవత్సరాల అబ్బాయి ఒకడు ఉన్నాడంట. వీళ్ళు కిరాణా కొట్టు. కొడుకున్నప్పుడు కొడుకే సామాన్లు తెచ్చి, హోల్సేల్లో సామాన్లు తెచ్చి అమ్మేవాడంట. కొడుకున్నప్పుడు హోల్సేల్ సామాన్లు తెచ్చి, ఇప్పుడు ఈయన వెళ్ళలేడు, ఈవిడి వెళ్ళలేదు. అప్పులైపోతే ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేస్తే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటాం. పోనీ పుట్టింటికాడ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆవిడకి తల్లి లేదంట, తండ్రి లేడంట. ఒక తమ్ముడు ఉన్నాడంట. ఆడికి ఏమంటే ఫిజికల్లీ మామూలుగా ఆడు వెర్రివాళ్ళలాగా ఉంటాడంట. ఆడనే ఊర్లో ఎవరో చూస్తలేదంట. ఆవిడ పోయిన నెలలో భర్త చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే మా మాంగారు అంటున్నాడంట, అమ్మ ఎందుకమ్మా అంతసేపు ఏడుస్తావు, కొన్ని మంచినీళ్ళు తాగు అని అంటే మా మాంగారు అన్నాడంట ఆ మాట. మంచినీళ్ళు తాగంటే, అంకుల్ నాకు ఆ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు అంకుల్, ఈయన చనిపోతే నాకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు అంకుల్ అని ఏడ్చిందంట మా మాంగారు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే, పోనీ పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసి, ఉన్నాయన్నీ అప్పులు తీర్చేస్తే డబ్బులు ఏం మిగలవు. మాంగారిని ఎక్కడ పెట్టాలో తెలియదు. పోనీ ఈవిడేమన్నా ఊరు వెళ్తే నా తమ్ముడు ఉన్నాడు, నా పుట్టింటోళ్ళు ఉన్నారు, నాకెవరన్నా ఉన్నారంటే ఆవిడకి ఎవరూ లేరు. మా పిన్నితో నాన్న, ఇంటి యజమానికి ఏమన్నా అవుతే కొన్ని కుటుంబాలు అలాగే చిదిగిపోతాయి అని నాకు అనిపించింది. ఒకప్పుడు ఆ వీధికే ఆ పేరు ఉంది, వాళ్ళ పేరు ఉంది. ఇప్పుడు కూడా అదే పేరు, భానువారి వీధే. ఒకప్పుడు ఎక్కడ ఘనంగా బతికారో ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేసుకునే పరిస్థితి వాళ్ళకి. ఏమన్నా మన పరిస్థితి ఏమవుతుంది? ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఇచ్చిస్తూ శుభ్రంగా 3 పూట్ల కడుపు నిండా అన్నం తినడానికి దేవుడు కృపించి, పని ఉండకపోనండి దేవుడు పోషిస్తున్నాడా లేదా? మనం దేవుడు కృపను అర్థం చేసుకుంటలే, దేవుడు కాపుదలను అర్థం చేసుకుంటలే, దేవుడు ఇచ్చిన రక్షణ అర్థం చేసుకోండి. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి. నాకు రాత్రి అంతా నాకు ఆ కుటుంబమే గుర్తొస్తుంది. ఏమైపోతుందో, వాళ్ళ కుటుంబం ఏమవుతుందో జాలిపడ్డం తప్ప. ఏమండి, ఒక నెలకో 2 నెలలకో సామాన్లు వేయించగలమా? అలాగని బాగు చేయగలమా? ఆలోచించేయండి దేవుడు బిడ్డలారా. ఎన్ని కుటుంబాలు అలా చిరిగిపోతున్నాయో తెలుసా? మనం పెద్దగా పట్టించుకోం, మనకు తెలియట్లే.
ఈరోజు మనం అనుకుంటాం డబ్బు ఉంటే అన్నీ సాగిపోతాయి, సంపాదనే ప్రథమ ధ్యేయముగా, సంపాదన ఉంటే చాలు అన్నట్టుగా మనుషులమైన మనం ఏం చేస్తున్నామంటే, వీడి దగ్గర చాలా ఆశిస్తుంది కానీ ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తెలిసి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసునాగడానికి నేను ఏమి, వీడు మంచి మనసుతోటి వచ్చాడు, నిజంగా చెప్తున్నా మీరు గమనించి, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ పోగొట్టుకుని వెళ్ళాడు. నిజంగా చెప్తాను ఈ మాట, మీరు గమనించండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. దేవుడు 3 వరాలు ఇచ్చాడు. వీడు కూడా నమ్ముతున్నాడు, నా ధనము నాకు రక్షణ ఇవ్వదు, నా ధనము నాకు పరలోకం ఇవ్వదు అని నమ్మాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? మంచి మనసా కాదా? చెప్పాలి, మంచి మనసా కాదు? ఖచ్చితంగా మంచి మనసే. చాలామంది అన్యులు కూడా ఏ పనులు చేస్తున్నారు, ధనాన్ని బట్టి ఏదో సంపాదించుకుందాం కదా. ఆ మధ్యకాలంలో పేపర్లో వచ్చింది, 1000 కోట్లు విలువ చేసే వజ్రాలు పలానా ఉండిలో వేసారని. ఎంత? నేను ఆ వార్త చదివి 1000 కోట్లు వజ్రాలు వేసేసారా? ఎవడేసాడో అజ్ఞాత వ్యక్తి, రాసిన పేరు ఏంటో తెలుసా? అజ్ఞాత వ్యక్తి ఎవరో 1000 కోట్లు విలువ చేసే వజ్రాలని ఆ ఉండిలో వేసాడంట. మనం సిగ్నల్ జంప్ అయ్యి వెళ్ళామనుకోండి, మన మొహం కనపడతాం. మన ఇంటికి మీరు పలానా టైంలో పలానా దగ్గర చాలా సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోయారు, ఇదిగో దీనికి సాక్ష్యం మీ ఫోటో ఇదిగో అని చెప్పి ఇంటికి ఫైను. ఇప్పుడు 1000 కోట్లు ఆస్తి ఆడు ఎందుకు చెప్పకుండా వేసాడు అని అంటే, అది దొంగ సొమ్ము అన్న అయ్యి ఉండాలి, ట్యాక్స్ అన్నా కట్టలేము. వీళ్ళు పట్టుకోవాలంటే పట్టుకోవచ్చా లేదా? చెప్పరే. ఆయన పట్టుకోవచ్చు అంటే పట్టుకోవచ్చా లేదా? కానీ పట్టుకోరు. ఎందుకో తెలుసా? మళ్ళీ సార్ ఆడు 1000 కోట్లు వేయడు. ఏదన్నా చిన్న తప్పు చేస్తే, ఏదో గొలుసు లాగేసి వెళ్ళిపోయాడండి, వాడిని పట్టుకుంటారు. 1000 నల్లధనం ఎంత వేస్తున్నారో తెలుసా అక్కడ? అలా పట్టుకుని దేశంలో నల్లధనం లేకుండా చేయొచ్చుగా, చెయ్యరు. ఎందుకంటే ఆడు 1000 కోట్లు ఎందుకు వేసాడు ఇప్పుడు చెప్పండి మీరు? 1000 కోట్లు విలువ కంటే ఆడికి ఏంటో తెలుసా? నేను దేవుడికి ఏదో ఇచ్చేసాను అనుకుంటున్నాడు. ఆడు చేసే దొంగ పనులు, ఏమంటే చేసే నల్లధనం అంతా ఎవరినో మోసం చేసి ఎక్కడో చేసి ఏదో ఒకటి దాచుకుని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడికి ఇచ్చేస్తే నాకు మొత్తానికి ఏదో దగ్గర పరలోకమో మోక్షమో ఏదోటి. కానీ ఈ ధనవంతుడు అలాగ అనుకుంటలా. నా ధనము నన్ను రక్షించదు అని నమ్మాడండి. నా ధనము నాకు మోక్షాన్ని ఇవ్వదు, నా ధనము నాకు పరలోకానికి ఇవ్వదు అని నమ్మాడు. మంచి గుణమేది, ఖచ్చితంగా మంచి గుణమే. రెండో గుణం చెప్తున్నాను చూడండి. లోకా శుభవార్త ఈయన గురించి అక్కడ ఇంకొక మాట రాసి ఉంది. లోకా శుభవార్త 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ అధ్యాయం 18వ వచనం అక్కడ రాయబడిన మాట చూడండి. ఒక అధికారి చూడండి, ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేను ఏమి, అక్కడేమో మిగిలి ఆస్తిపరుడు అని రాశాడండి. ఇక్కడేమని రాశారు? ఒక అధికారి. అంటే ఈయనకేముంది? ఇప్పుడు అధికారం ఉంది. ఏముంది? అధికారం ఉంది. నా అధికారం నాకేమివ్వదు. అలా చూస్తున్నారేంటి? రక్షణ ఇవ్వదు, నిత్య జీవం ఇవ్వదని నమ్మేడు. మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? నా విషయం, ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? నేను ఇప్పుడేమి వెళ్ళమంటలేదు, మీరు వెళ్ళాలని ఆలోచన కూడా చేయదు. ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళారు. అక్కడ కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకు? దర్శనం కోసం. తెలుసా మీకు? దర్శనం కోసం. వాళ్ళ దేవుడి దర్శనం కోసం. మీకు అర్థమైంది, నేనేం విమర్శించట్లా, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మీకు పెద్ద లైన్ ఉంటుంది, 6 గంటలు పడుతుంది, 12 గంటలు పడుతుంది, 2 రోజులు పడుతుందని చెప్తారు. అర్థమవుతుందా? మన ఊర్లో నుంచి ఎవరిని అప్పుడప్పుడు ఆలాలు మాట్లాడుకుంటే వింటూ ఉంటానన్నమాట. అక్కడికి నేను కూడా నా చిన్నప్పుడు ఎప్పుడూ తీసుకెళ్ళారు. ఏమండి, నా అప్పుడప్పుడు పేపర్లో వార్తల్లో చూస్తూ ఉంటాను. అక్కడ లోపలికి రాగానే ఇటు నుంచి ఏం చేస్తారంటే లాగేస్తుంటారు. లేకపోతే అక్కడ లైన్ తరగదని అలా చూసే లోపల లాగేస్తారనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ ఊర్లో ఏం మాట్లాడుకుంటారు? దర్శనం బాగైందా? ఏమంటే 10 నిమిషాలు చూస్తే దర్శనం బాగైందని అనొచ్చు. ఇలా ఇటు పక్క నుంచి వస్తామంటే ఇటు పక్క నుంచి లాగేస్తుంటే ఏం దర్శనం అవుతుంది? సరే, నేను ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు చెప్తాను. నా విషయం ఎవరన్నా అధికారి అక్కడికి వెళ్ళాడు అనుకోండి, అతనికి ఏముంటుందో తెలుసా? స్పెషల్ దర్శనం. ఏముంటుంది చెప్పరే? అక్కడ ఏముంటుంది? స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం. డబ్బు ఉన్నోడికి ఒకటి, డబ్బు లేనివాడికి ఒకటి, సామాన్యుడికి ఒకటి. కానీ నా దేవుడి దగ్గరికి వస్తే ఏమన్నాడు తెలుసా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేము. అధికారన్నా ఒకటే, డబ్బున్నవాడైనా ఒకటే, అర్థమవుతుందమ్మా, పేరున్నవాడైనా ఒకటే, దేశానికి రాజు అయినా ఒకటే, సేవకుడైనా ఒకటే. నేను అదే చెప్పా, సేవకుడు తప్పు చేస్తే కూడా దేవుడు విడిచిపెట్టడు. రాజు తప్పు చేసినా దేవుడు విడిచిపెట్టలే, విశ్వాసి తప్పు చేసినా నా దేవుడు విడిచిపెట్టలే. అందరూ ఆయన దృష్టిలో ఒకటే. నువ్వు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసావని విడిచిపెట్ట, నువ్వు తప్పు చేస్తే తప్పే అని చెప్పాడు. యథార్థంగా చెప్తున్నా, మోసే తప్పు చేస్తే తప్పనే చెప్పాడు. అర్థమవుతుందమ్మా? 7 సార్లు ప్రార్థన చేశాడు దావీదు, తప్పు చేశాడు, తప్పనలేదా? మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు, తప్పు చేశాడు. తన పరిశుద్ధతను సన్మానించలేదని దేవుడు ఏం చేశాడు? చెప్పరే, ఆపేలేదా? నువ్వు చూస్తావు తప్ప అక్కడికి వెళ్ళవు నువ్వు అని అన్నాడు. నా దేవుడి దగ్గరికి ఎవరైనా సమానమేనండి. నువ్వు అధికారివైనా, ధనమున్నవాడివైనా, పేదోడివైనా, నువ్వు ఒక దేశానికి రాజువైనా, ఎంత గొప్పోడివైనా అంటే అలా బయట దేవుడి దగ్గర లేదు. డబ్బు ఇస్తే ఒకలాగా, డబ్బు ఉండకపోతే ఒకలాగా, అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే. వీడు అనుకుంటున్నాడు, నా ధనము నన్ను రక్షించదో, నా ధనము నాకు నిత్య జీవం ఇవ్వదో, నా అధికారం నాకు చెప్పాలి, నా అధికారం నాకు నిత్య జీవాన్ని ఇవ్వదు, నా ధనము నాకు. నమ్మాడా లేదా? చెప్పాలి, నమ్మాడా లేదా? ఖచ్చితంగా నమ్మాడండి. దేవుడు బిడ్డలారా మీరు గమనించండి. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అందుకే రోమిల్కి రాసిన పత్రికలో ఉంటుంది ఒక మంచి మాట. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 3:23 చదువుదాం. 3:23 చదవండి. 3:23 త్వరగా. రోమిల్కి రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న అధికారైనా ఎవరైనా సరే. ఇంకొక మాట కూడా చదువుతున్నాను, అదే రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి అక్కడ రాయండి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేకయే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశింతురు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. వాళ్ళలో వీళ్ళని లేరు, నా దేవుడి దగ్గర అందరూ సమానులే. అర్థమవుతుందా? ఇది గమనించాడు ఎవరో? ఈ ధనవంతుడు గమనించాడు. నా డబ్బు నాకు నిత్య జీవం ఇవ్వదు, నా అధికారము నాకు నిత్య జీవము ఇవ్వదు అనుకుని ఇది డబ్బున్నా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అధికారం ఉన్నా చెప్పరే. కొన్ని మందిరాల్లో చూస్తాను, డబ్బున్న వాళ్ళకి ఒక విలువ, డబ్బు లేని వాళ్ళకి ఒక విలువ, అధికారికి ఒక విలువ, అధికారం లేనివాడికి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి ఆ చర్చిలో, ఎవరు చెప్పరే. ఒక బెంచ్ కారు వేసుకొచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, పాస్టర్ గారు కూడా ఆయన మాట అంటాడు. ఏమండి, నేనేమి గుర్తుపెట్టుకోండి, మీరు నాకేం సన్మానాలు చేయొద్దు, నేను మీకు 2 చేతులు చెప్తున్నా, నేను కూడా మీకు ఏమి సన్మానాలు చెయ్యను. మీరు ఏమన్నా ఆశ పెట్టుకుంటే నేనేం చేయలేను. ఖచ్చితంగా నాకు కూడా చేయొద్దు, ఖచ్చితంగా నాకు కూడా మీరేం సన్మానాలు. కానీ నేను ఈ మధ్యకాలంలో చెప్పా, అసలు మనం బోధకుడా అని పెట్టుకోవడానికి అర్హతలు. ఈరోజు ఆ వాక్యంలో ఆ మాట వస్తుంది. బోధకుడని పెట్టుకోవడానికి కూడా ఈ మాట చదివాక నాకు అనిపించింది, నా జీవితంలో ఏమైనా పాస్టర్ అనే మాట తీసేసి బ్రదర్ అని పెట్టుకుంటాం. బ్రదర్ అని పెట్టుకోవడం మంచిది మనకి. ఎందుకు? ఆయనే బోధకుడు, ఆయనే రెవరెండ్, ఆయనే బిషప్. మనమేమున్నామండి? అంతేనే కదా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం తెలిసి కూడా మనం పాటించకపోతే, అర్థమవుతుందా? మన పాస్టర్ గారికి ఆ మధ్యకాలంలో ఒకళ్ళు రెవరెండ్ ఇచ్చారు, తెలిసే మీకు ఎవరికన్నా? మా అక్కకి ఒక్కదానికి పాస్టర్ గారికి రెవరెండ్ ఉంది, నిజం, సర్టిఫికేట్ ఉంది, కావాలితే మీకు చూపిస్తాను నేను. యానం దగ్గర ఇచ్చారు, ఎక్కడ కూడా కాదు, యానం అది కొనుక్కున్నది కూడా కాదు, వాళ్ళే పిలిచి ఇచ్చారు. కానీ ఇప్పుడు అది అనవసరం అండి. అపోస్తులు అని కూడా మేమన్నా, అపోస్తులు అంటే పంపబడిన వారు పెట్టుకోవచ్చా అనంటే అది మన అపోస్తులతో మనం పోల్చుకోలేం. వాళ్ళతో మనం ఎలా పోల్చుకోగలం కదా? మనం అన్నీ పెద్దగా గమనించాం. నేను తప్పు అంటలేదు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయితే వీడు ఏమని అనుకుంటున్నాడు, నా ధనము నన్ను చెప్పాలి, నా ధనము నన్ను రక్షించదు, నిత్య జీవం ఇవ్వదు, నా అధికారం నాకు ఏమివ్వదు, చెప్పాలి, ఏమివ్వదు. సరే, తిరిగి 3వ మాట చెప్తాను. చూడండి, మార్కు సువార్త దగ్గరికి వచ్చేద్దాం. మార్కు సువార్త దగ్గరికి వద్దాం. చూడండి, మార్కు సువార్త 10:17 వచనం చదవండి. మార్కు 10:10. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా, ఒక్క నిమిషం ఆగుదామమ్మా. ఒకడు చెప్పాలి, ఒకడు
పరిగెత్తుకుంటూ వచ్చాడంటే. ఎందుకు వచ్చాడు వీడు పరిగెత్తుకుని? ట్రైన్ వెళ్ళిపోతుందని పరిగెత్తాడా? డబ్బు కోసం పరిగెత్తాడా? చెప్పాలి. గేహాజీ పరిగెత్తాడు కదా, బైబిల్లో ఉన్నాయి కదా ఈ మాటలు. గేహాజీ రథం వెనకాలు పరిగెత్తాడంట. ఎందుకు పరిగెత్తాడు గేహాజీ? డబ్బు సంపాదించడానికి. అర్థమవుతుందా ఏంటి? డబ్బు సంపాదించడానికి పరిగెత్తాడు. ఈరోజు చాలామంది పరుగు ఆత్మ సంబంధమైన వాటి కోసం కాదు. అర్థమవుతుందమ్మా? ఆత్మ సంబంధమైన వాటి కోసం కాదు, భౌతికమైన వాటి కోసం ఏం చేస్తున్నారు? పరిగెడతారు. అప్పుడప్పుడు నేను చూస్తాను, ఇక్కడికి వచ్చాక పరిగెట్టుకుంటూ మందిరంలోకి వస్తారు. అంటే కంగారు, మేము ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చామో. మీరు పరిగెత్తుకుంటూ వచ్చారని నేను చూస్తే ఏమన్నా ఇస్తాను? ఇంటికాడు మాత్రం తాపీగా, ఇంటికాడ మాత్రం అమ్మ ఏమనుకోవద్దు, చేపలు తెస్తే శుభ్రంగా చేసుకుని ఆదివారమే అమ్మ తలలు తోకలు పులిసెట్టుకొని కొన్ని ఇగురు వండుకొని తర్వాత రాజుగారు తెచ్చారా? మరి అటు చూస్తున్నారు మీరు. నాకేం తెలుసు మీరు ఎంతమంది టైంకి వస్తున్నారు? నేను ఇంకో మాట, మూడో మాట, వీడికి టైం విలువ తెలుసు. వీడికి సమయం విలువ తెలుసు. ఎందుకో తెలుసా? ఆ దారంట వెళ్ళిపోతే మళ్ళీ ఆయన ఇటు రాడు అని గమనించాడు కాబట్టి ఇటు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అంత దూరం వెళ్ళిపోయాడు యేసుప్రభు. మళ్ళీ ఇటు వస్తాడో లేదో, నా దేవుడు ఇటు వస్తాడో లేదో, ఆయన మళ్ళీ ఇటు వస్తాడో లేదో అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడండి. మనకి ఎప్పుడన్నా అలాంటి టైం సెన్స్ ఉందా? దేవుడి మందిరానికి వచ్చి అయ్యో ఆరంభ ప్రార్థనలో లేకపోతే ఎలాగా, అయ్యో పాటలకి లేకపోతే ఎలాగా, అయ్యో అయ్యో ఆరాధన అయిపోతే ఎలాగా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించదు మీకు. దేవుడు, నేను యథార్థంగా చెప్తున్నాను, నిన్న కూడా పాస్టర్ గారు అదే అంటున్నాడు, ఎంత చెప్పినా మీరు టైంకి రావట్లేదు అని. అంటే ఎంతమంది ఈరోజు 10ంటికి వచ్చారు? మిమ్మల్నే. అసలు భయం అనేది ఉందండి మనకి? దేవుడు భయం అనేది ఉందా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, ఉందా? మీరు ఎంత చెప్పండి పాస్టర్ గారు, మేము అంతే. మీరు ఎంత చెప్పినా మేము అంతేనండి. నిజం చెప్తున్నానండి. దేవుడు సన్నిధి అంటే మనకు అసలు నిజంగా భయం ఉందా? ఒక ట్రైన్కి మనం వెళ్ళమా? స్కూల్కి పిల్లల్ని 10ంటికి పంపించండి, 10ంటికి స్కూల్కి పంపించండి మీ పిల్లల్ని. రేపు చూస్తాను నేను, టీచర్ రమ్మంటుందో బయటికి పొమ్మంటుందో. మీరు ఆఫీస్కి 10 గంటలకు వెళ్ళండి, 9ంటికి ఆఫీస్ అయితే 10ంటికి వెళ్ళమనండి. వెళ్తారా? దేనికి సమయం, అన్నిటికీ సమయం. దేవుడి దగ్గరకు వస్తే మాత్రం ఏం లేదు, సమయం పాటించట్లేమా? అసలు దేవుడు ఉన్నాడని భయం మనకుంటుందా? చెప్పరే. వీడు పరిగెడుతున్నాడంట దేని గురించి? వీడికి సమయం తెలుసు. మళ్ళీ నేను పోగొట్టుకుంటే ఆ సమయాన్ని నేనేం చేయలేను, కాపాడుకోలేను. మీరు గమనించండి, పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు? ఒక ప్రశ్నతో పరిగెడుతున్నాడు. డబ్బు కోసం పరిగెత్తట్లా, తనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల కోసం ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడు. అందుకే యాకోబు పత్రికలో అనుకుంటే ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదివించి త్వరగా ముందుకు వెళ్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి, 14వ వచనం చదివితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మన జీవితానికే గ్యారెంటీ లేదు, రేపేం జరుగుతుందో తెలుసా? చెప్పరే, తెలుసా? తెలీదు మనకి. పోయిన సంవత్సరం గ్రేసీ అడిగింది నన్ను, బాప్తిస్మ ఈ డాడీ అని. నేను అన్నా, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటే నాకు ఇవ్వాలని నేను చూస్తున్నా. ఇంట్లో నా కూతురు ఇంట్లోనే ఉంటుందిగా, చూసి అప్పుడు నాకు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తానన్న. ఈ సంవత్సరం నాకు అనిపించింది గ్రేసీకి బాప్తిజం. పోయిన సంవత్సరం అడిగింది, జనవరిలో కూడా అడిగింది, ఇవ్వాల. ఈ సంవత్సరం నాకు అనిపించింది అనమాట, వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం చేస్తుంది కాబట్టి బాప్తిజం ఇవ్వాలను. ఎవరు అడగాలండి బాప్తిజం? సమయం ఉండగానే, అనుకూల సమయం ఉండగానే, నీ రక్షకుడు సమీపముగా, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, ఆయన సమీపముగా ఉండగానే వేడుకో. ఆయన వెళ్ళిపోయాక కాదు. ఆ బర్తలోమై అనే గుడ్డివాడు ఈ దారంటే ఎవరు వెళ్ళారు అని అడిగితే, నజరేయుడైన యేసు వెళ్ళాడని తెలిసిన వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా? దిగ్గున లేచి, బైబిల్లో ఉన్న మాట, దిగ్గున లేచి వాడు బట్ట ఇసిరేసాడంట. ఫస్ట్ ఆ బట్ట వేస్తేనే దాని మీద డబ్బులు. ఆ బట్ట ఇసిరేసాడంట. ఏమంటున్నాడో తెలుసా? దాని మీద ఎంత చిల్లర ఉందో తెలదు మనకి. అవి తీసుకున్నాడో పాడేసాడో తెలదు. ఏమంటున్నాడో తెలుసా? దావీదు కుమారుడా
నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దయ్యా అని కేకలేస్తున్నాడు. రే ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. ఊరుకా అని అంటే ఆడు అయిపోయాడా? మరీ బిగ్గరగా వేసి ఆడికి తెలుసు దేవుడు సమీపముగా ఉండగానే వేడుకోవాలి, సమయం ఉండగానే ఏమండి నా కుటుంబాన్ని కట్టుకోవాలి, సమయం ఉండగానే నా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, సమయం ఉండగానే అర్థమవుతుందా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆడికి తెలుసు. మనకు తెలుసా? మనకు తెలుసా? చెప్పరే. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామండి చెప్పండి మీరు. ఆత్మీయంగా సమయం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం చెప్పండి. 1 గంట కంటే 1 గంటకి అయిపోవాలి, ఈ మధ్య 1 గంటన్నర చేసేస్తున్నారని ఆలోచన మనకుంది. మా నాన్న కూడా అన్నాడు పాపం మన వారం, బాబు 1 గంటకు ముగించారు ఆయన అని అన్నాడు. సరే ముగించేస్తానని అన్న. మరి ఏం చేస్తాను, తప్పదు కదా. ఒకటి పట్టుకుంటే ఏమైనా ధ్యానిస్తూ ఉంటే బైబిల్లో దొరికేస్తున్నాయి, నాకేమో ముగించలేకపోతున్నాను నేను. ఈరోజు ముగించేస్తా, ఏదేమైనా ముగించేస్తా. దేవుడు బిడ్డలారా మీరు గమనించండి, అదే ఇంట్లో గంట సేపు సోఫాలో దొల్లుతాం మనం. డైనింగ్ టేబుల్ దగ్గర గంట కూర్చొని తింటాం. ఒక్కొక్క ముద్ద నచ్చకపోతే ఒక్కొక్క ముద్ద నచ్చి నచ్చనట్టు నోట్లో పెడుతూ ఉంటే సగం కింద పడిపోతుంటారు కొంతమంది. గంట తింటావు 3 గంటలు. ఒకసారి ఆలోచించండి, 8 గంటలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, 8 గంటలు పని చేస్తేనే కూలి వస్తుంది. జాబుకి కూడా 7 గంటలు 6 గంటలు ఉంటుంది, అంతేనా? చెప్పరే. స్కూల్ ఎన్ని గంటలు చెప్పాలని అర్థారండి. స్కూల్ ఎన్ని గంటలు? పొద్దున్న ఎన్నింటికి వెళ్ళి ఇంటికి వస్తున్నారమ్మా? పాపం ప్రసన్న అంటుంది, పాపం 11ంటికమ్మా, 11 గంటలు అంటే చూడండి. వాళ్ళ అబ్బాయి గురించి చెప్తుంది. పొద్దున్న 7ంటికి వెళ్తే మరి ఆడు సాయంత్రం 6 అయిపోతుంది, 6:30 కూడా అయిపోతుంది, 12 గంటలు. ఎంత బాధ వస్తుందో. నిజమే, తప్పు కాదు, వాళ్ళు బాధపడుతున్నారు. కేవలం వారానికి ఒకసారి ఏమండి. స్కూల్ ఎన్ని రోజులు ఉంది? 6 రోజులు. డ్యూటీ ఎన్ని రోజులు ఉంటుంది? దేవుడి మందిరం ఎన్ని రోజులు ఉంటుంది నెలకి? 1 రోజా? 4 వారాలు. 4 వారాలు రోజంతా కూర్చుంటున్నారా? 3 గంటలు అంటే ఎన్ని గంటలు? 12 గంటలు నెలకే. నీకు ఈ 12 గంటలకు కూడా లేటుగా వచ్చి, అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలో మా దినములు లేనట్టుగా, మోసే అంటాడు కదా, లేనట్టుగా ఉన్నాయ్యా. ఒక అరగంట లేట్ అవుతే బాధ వస్తుంది, కరెక్టే, మంచిదే. ఈ 3 గంటల భక్తి అన్నా నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు అంటే అది కూడా చెయ్యు. కానీ నీకు మాత్రం పరలోకం దేవుడు రాసి ఇచ్చి సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసేయాలి. భక్తి మారట్లా, బుద్ధి మారట్లా, ప్రవర్తన మారట్లా, క్రియలు మారట్లా, కానీ నాకు పరలోకం కావాలి అని అంటున్నావు. మంచిదే. ఏం చేస్తున్నావు అని పరలోకం ఇస్తాడు దేవుడు. వాడు సమయాన్ని ఎరిగాడండి. సమయాన్ని ఎరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? దేవాది దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకే రక్షణ దినం ఇదే అనుకూల సమయం. కొరింథీ పత్రికలు ఉంటుంది అమ్మా, అనుకూల సమయం 2 కొరింథీయులు 6:10 అనుకుంటా. చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళాక, రాసుకునే వారి గురించి చెప్తున్నా. అర్థమవుతుందమ్మా? అనుకూల సమయం ఇదే, అనుకూల సమయం ఇదే. మీలో ఎవరన్నా రక్షణ తీసుకోకపోతే, ఇంకా రక్షణ తీసుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను. నా వైపు చూడండి. యెరూషలేము మందిరానికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? నపుంసకుడు. ఎవరు? నపుంసకుడు. ఇథియోపియా కందాకే రాణి చేతి కింద ఉన్న ఒక నపుంసకుడు, మంత్రి. ఆరాధన చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరో చెప్పారు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఖాళీగా ఉండకూడదని యెషయా గ్రంథం చదువుకుంటున్నాడండి. మంది అక్కడ చర్చికాడు కొన్నాడో ఆ పత్రాలు ఏమైనాయో మనకు తెలియదు, కానీ యెషయా గ్రంథం చదువుకుంటున్నాడంట. ఆ చుట్టల్లో చుట్టింది. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకో అన్నాడు. మార్గం మధ్యలో పరిగెత్తుకుంటే ఎవరు వెళ్ళారు? పిలిప్పి వెళ్ళాడు. అంటాడు పరిగెడుతూ, అయ్యా మీరు చదువుతుంది మీరు గ్రహిస్తున్నారా అని అన్నాడు. ఒకటే మాట అన్నాడు. వెంటనే రథం స్లో చేయమన్నాడు. ఎవడన్నా నాకు దారి చూపించకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అని అన్నాడు. రథం ఆపమని చెప్పి కూర్చోబెట్టుకున్నాడండి. ఎవరు? ఎంత ఆసక్తి వాక్యం మీద. ప్రయాణంలో కూడా వాక్యం చదువుతున్నాడు, ప్రయాణంలో కూడా వాక్యం వినాలనుకుంటున్నాడు. ఎవరు? నపుంసకుడు. మొత్తం అక్కడ చెప్తూ ఉన్నాడు. గొర్రె కటికవాణి ఎదుట మౌనం దాల్చిన ఎన్ని చెప్తూ ఎవరి కోసం చెప్పారు? నా కోసం చెప్పాడా? నీ కోసం చెప్పాడా? ప్రవక్త ఎవరి కోసం చెప్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు అని చెప్పి పిలుపు సువార్త చెప్పాడు.
ఎందుకోసం అలా నోరు తెరవకుండా ఉన్నాడు? అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఇవన్నీ వివరించాడండి. రథం వెళ్తూనే ఉంది. ఆ పక్కన చిన్న నీటి కొలను కనపడ్డదంట, నీటి గుంత కనపడ్డది. వెంటనే రథం ఆపన్నాడు. రథం నడిపేవాడుతో, అయ్యా నీళ్ళున్నాయి, బాప్తిసం ఇవ్వడానికి నువ్వు ఉన్నావు, తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా, ఇంకేమన్నా ఆటంకం ఉందా? ఇంకేమన్నా ఆటంకం ఉందా నాకు బాప్తిసం ఇవ్వకుండా ఉండడానికి? ఎంత విశ్వాసం అండి, ఎంత భక్తి అండి. ఒక్క ప్రసంగంలో మారు మనసు కలిగి బాప్తిసం తీసుకోవాలి. ఆయన మనసు చూశాడు కాబట్టి, నేను యథార్థంగా చెప్తున్నా, పిలుపు మనసును దేవుడు చూశాడు కాబట్టి, క్షమించండి, నపుంసకుడు మనసును దేవుడు చూశాడు కాబట్టి, ఆయనకు బోధించడానికి, ఆయనకు బాప్తిసం ఇవ్వడానికి, ఆయనకున్న లోటును తీర్చడానికి దేవుడు పిలుపుని పంపించాడు. మరి మన ఆశలు తీర్చడానికి సేవకుల ముఖకాంతిలో నుంచి దేవుడు ఎప్పుడన్నా మాట్లాడా? చెప్పరే. సరే, మాట్లాడాక నీ బ్రతికేమన్నా మారిందా? నీ క్రియలు ఏమన్నా మారినాయా? నీకు బుద్ధి ఏమన్నా వచ్చిందా? జవాబు లేదు. మన అనుకూల సమయం దాటిపోతే ఖచ్చితంగా ఇది మన జీవం ఏ పాటిది? మొదటిది, ధనమున్నా రక్షణ లేదని నమ్మాడు. అధికారం ఉన్నా నిత్య జీవం లేదని నమ్మాడు. మూడోది, పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. మళ్ళీ మార్కు దగ్గరికి వద్దాం. మళ్ళీ మార్కు దగ్గరికి రండి. 10వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళున్నాడు. ఎన్నో మాట ఇది? 4వ మాట. 7 విషయాలు ఉన్నాయన్న. 7 చెప్పాక నేను అపోస్తుల పైన పౌలు దగ్గరికి వస్తా. 4వ మాట. మొదటిది, ధనమున్నా రక్షణ లేదు, అధికారమున్నా రక్షణ లేదు, పరిగెత్తుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడి సమయం విలువ తెలిసిన వాడని చెప్పా. 4వ మాట, దేవుని ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఎక్కడ అది? మార్గంలో. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? మార్గంలో. అది రోడ్డు మీద అండి. రోడ్డు మీద మోకాలు వేసాడంట. ఎవరు? మీరు ఇప్పుడు నా వైపు చూడండి. మీరు ఎంతమంది ప్రార్థన అనగానే మోకాళ్ళు వేయాలనే మనసు ఉంది మీకు? ఇప్పుడు ప్రార్థన చేసుకుందామని అన్నాను అనుకోండి, ఎంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలన్న స్పృహలో ఉంటున్నారు? ఒకవేళ నీకు మోకాళ్ళు నొప్పి ఉంటే వేరు. మోకాళ్ళు వేయగలిగి కూడా మోకాళ్ళు వేయలేని స్థితిలో ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా? మోకాళ్ళు వేయాలంటే కింద గచ్చు బాగోవాలి. చీర పాడైపోద్దండి, ప్యాంటు పాడైపోద్దండి. ఇంకో మాట, ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు మనం మోకాళ్ళు వేస్తామా? చెప్పాలి. ఒక అధికారి వచ్చాడు, పోలీసు వాడు వచ్చాడు, నమస్కారం సార్ అంటాం. కలెక్టర్ దగ్గరికి వెళ్తే 2 చేతులు జోడించేతవే. నీ ఇంటి పక్కన వీధిలో ఉన్నవాడు వెళ్తూ ఉంటాడు, ఆయన చూసి అని తిప్పేసుకుంటాం. అంటే ఆడికేమో అంత బాగా వందనంగా నమస్కారం చెప్పు. నీ ఇంటి పక్కన ఉన్నవాడు నీకు రోజు తెలుసు, రోజు కనపడతాడు, ఆయన చూసి తల ఎందుకు పక్క తిప్పి ఒకవేళ చెప్పినా నమస్తే. తేడా ఏంటి? అధికారం ఉన్నవాడికి ఒకలాగా, అధికారం లేనివాడికి ఒకలాగా, డబ్బు ఉన్నవాడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా, జాబులో ఉన్నవాడికి ఒకలాగా, జాబులో లేనివాడికి ఒకలాగా మన నమస్కారం. కానీ ఈడు ధనముండి అధికారి అయ్యుండి, అర్థమవుతుందా? ధనముండి అధికారి అయ్యుండి ఎవరి ముందు మోకాళ్ళు వేసాడు? చెప్పాలి. ఎవరి ముందు మోకాళ్ళు వేసాడు? యేసుక్రీస్తు ముందు మోకాళ్ళు వేసాడు. అంటే ఆయన నాకంటే గొప్పవాడని నమ్మాడండి, గ్రహించాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఏమంటే మీకు అర్థమయ్యేలా చెప్తా. యేసుక్రీస్తును తన తోబుట్టువులే ఆ ఊర్లో వాళ్ళు ఏమన్నారు? ఈడు వడ్రంగివాడు కొడుకు కాదా? ఈడు వడ్రంగివాడు కొడుకు కాదా? ఆ మరియకు పుట్టిన కొడుకు కాదా అని అన్నారా లేదా? ఎవడు గుర్తించలా? వాళ్ళ ఊర్లో వాళ్ళే గుర్తించలా. అందుకే ప్రవక్త ఎప్పుడు సొంత ఇంట్లో బంధువుల దగ్గర గొప్పవాడు కానేరడు. ఏ సేవకుడైనా అంతే. నేను నిజం చెప్తున్నా ఈ మాట. దేవుడు బిడ్డలారా, బయట దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఇస్తారు విలువ. నిజంగా చెప్తున్నా ఈ మాట. అర్థమవుతుందమ్మా? ఒక విశ్వాసి ఎదుగుతూ సేవకుడు అయ్యాడు అనుకోండి సంఘంలో, ఆయనకు అసలు విలువ ఇవ్వమని. నాతో సమానుడే, మేమిద్దరం కలిసి కూర్చుని వాళ్ళరా. దేవుడు కృపను బట్టి ఆయన సేవకుడు అయ్యాడు, ఆ విలువ ఇస్తావా నువ్వు? ఆ విలువ ఇస్తావా? విలువ ఇవ్వం.
ఈ ధనవంతుడు అధికారి అయి ఉండి దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళు వేస్తున్నాడు. మోకాళ్ళు వేసి గ్రహించాడు. గ్రహింపు అనేది ఉంది. అందుకే ఒక మాట చదివిస్తాను చూడండి. కీర్తనలో 49వ కీర్తన 7 వచనం నుంచి చదువుదాం చూడండి. 49వ కీర్తన 7వ వచనం. ఎవడును చూడండి, ఎవడును ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మన సహోదరులు ఎలాంటోళ్ళు మీకు ఒక మాట చెప్తా. మీకెవరికన్నా సహోదరుడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది అనుకోండి. నాకు 1,00,000 రూపాయలు కావాలి, అప్పు ఉంది, నాకు 1,00,000 రూపాయలు కావాలి, అప్పు ఉంది, మీరు ఇస్తారా అని అడగండి. ఏమంటారు? సింపుల్గా చెప్పండి, ఏమంటారు? మాకే లేవురా. ఎవడు చేయమన్నాడు నేను అప్పు? ఎవడు చేయమన్నాడు? చేసేసావు పెద్ద గొప్పగా. నేను ఇంకో మాట చెప్పనా? ఒక పూట తిండి పెట్టడమే కష్టమైపోయిన కాలంలో బతుకుతున్నామా. ఎవడు బాధలు ఆడికి, ఎవడి సమస్యలు ఆడికి, ఎవడి కష్టాలు ఆడికి అన్నట్టు. వీడు మోకాళ్ళు ఎందుకు వేసాడంటే నా క్రయధనం ఎవరు చెల్లించలేరు. ఎవరు చెల్లించగలరు? ఈ యేసుక్రీస్తే చెల్లించగలడని ఆడు గ్రహించాడు. అందుకే మోకాళ్ళు వేసాడు. నీ క్రయధనాన్ని చెల్లించింది ఎవరో నువ్వు గ్రహించావా? నీ గురించి, నీ పాపముల గురించి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారో గ్రహించావా? ఆయన ఎదుట మోకాళ్ళు మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా మోకాళ్ళు వేస్తున్నావు? మందిరంలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నీ ప్రవర్తన ఎలాగుంది? అది రోడ్డా, జనం ఉన్నారా, ఎవరున్నారా అని చూడాలి. ఆడెన్ని పట్టించుకోవాలి. నేను నా దేవుని ఎదుట మోకాళ్ళు వేసాను అంతే. సిగ్గుపడ్డా? సిగ్గుపడలా? ఈ నిజంగా వీళ్ళు ఆత్మీయత ఉందా లేదా? 4 గుణాలు చెప్పా ఇప్పటికి. 4 గుణాలు చెప్పా. ఉందా లేదా ఆత్మీయత? సరే, ఇంకో మాట, 5వ మాట కూడా చెప్పేసి మళ్ళీ అదే వచనం చదువుదాం. మార్కు శుభవార్త ఆపేసిన దగ్గర నుంచి చదువు. ఆయన ఎదుట మోకాల్లోని ఏమంటున్నాడు? సద్బోధకుడా. ఒక్క నిమిషం ఆగుదాం. ఏమంటున్నాడు? చెప్పాలి. ఏమన్నాడు? సద్బోధకుడు అని గుర్తించాడు. ఏమని గుర్తించాడు? అందరూ చెప్పాలి. సద్బోధకుడా అని గుర్తించాడు. బోధకుడా అంటున్నాడు. అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తుని గ్రహించాడు. ఏమని గ్రహించాడంటే మంచి బోధకుడు. అందుకే యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, 3వ వచనం చదవండి. 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరగటం. సద్బోధకుడా. వీడు ఎరిగాడు ఆయనే బోధకుడు. ఈ లోకంలో ఉన్న బోధకుల కంటే ఈయన బోధ వ్యత్యాసము గలది. నిజంగా వ్యత్యాసం కలది. ఎలాగో నేను చెప్తాను చూడండి. ఆయన చాలా వ్యత్యాసంగా బోధించాడు, అది పాటించాడండి. ఈ రోజుల్లో బోధకులు ఎలా తయారయ్యారంటే కాసుకి బోధ. ఏ బోధ? కాసుకి బోధ. మన ఎవరో పాస్టర్ గారు చెప్తున్నారు, ఇచ్చిన కానుక తడువు చూస్తే తెలిసిపోతుందంట. ఎవరో చెప్పారు నాకు. సరే, పేరు ఎందుకులేండి. ఆయన ఇచ్చిన కానుకంట తడివి చూస్తాడంట. దివిసీమ నుంచి వచ్చాడు ఆయన. ఆ కానుక పట్టుకుంటే తెలిసిపోద్దంట ఆయనకి. అప్పుడు ప్రార్థన గట్టిగా వచ్చేస్తుందంట. ప్రార్థన ఎలాగొద్దంట? గట్టిగా వస్తుందంట. అంటే తక్కువెత్తే చిన్నగా వస్తుందంట. ఈరోజు అలాగే ఉన్నారండి, అలాగే ఉన్నారు. నేను యథార్థంగా చెప్తున్నా, దేవుడు బిడ్డలారా. చిన్న అంటున్నాడు, పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు మీరు, మా ఇంటికాడ ప్రార్థన చేయలేదు మీరు, వెళ్ళిపోతున్నారు మీరు అన్నాడు. ఏం చేయమంటావు చిన్న? మీ ఇంటికి వస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నాను, నన్ను మీ ఇంటికి వస్తే ఇబ్బంది పెడుతున్నావు చిన్న అన్న. ఏ పాస్టర్ గారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అంటే, భోజనం చెయ్యి అంటావు. భోజనం చేసాక ప్రార్థన చేసాక ఎంతో కొంత కానికిస్తున్నాను. అందుకే మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి కూడా నేను భయపడుతున్నాను. అప్పు చేసి స్థలం కొన్నాడండి. నాకు తెలుసు. అప్పుల్లో ఉండి కానికిస్తా ఉంటే
పాస్టర్ గారు మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా గుచ్చుకుంటూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. నిన్న కూడా వద్దనన్నా సరే, ఏమండి ఆ బిర్యానీ ప్యాకెట్టు, ఏమండి ఆ తందూరి చికెను, ఇంకానేమో స్వీట్స్, నేను అన్నా మొన్నసారి తీసుకొచ్చినప్పుడే బూజు వచ్చేసినాయి, తెల్ల బూజు వచ్చేసినాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టినా వచ్చేసినాయి. బాబు ఎందుకు నాయన ఇలా చేస్తున్నావు? పోయిన నెల వెళ్ళినప్పుడు నాకు బట్టలు పెడితే ఈ వారం నిన్న వచ్చినప్పుడు ఈవిడికి చేరపెట్టాడు. నువ్వు వచ్చినప్పుడల్లా ఖర్చు పెట్టుకుంటున్నావని మీ ఇంటికి రాకుండా వచ్చేస్తున్నా నేను. నిజంగా బాధ కలుగుతుందా లేదండి? నేనేదో కామెంటరీలో చదివాను, ఒక కామెంటరీలో చదివాను, అసలు అప్పులు ఉన్న వాళ్ళ దగ్గర పాస్టర్ గారు కానుక తీసుకోకూడదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒకటి, అప్పులతో ఉన్న వాళ్ళ దగ్గర ఒకటి పాస్టర్ గారు కానుక తీసుకోకూడదు. ఆ మాట గుర్తొస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఆ కామెంటరీలో ఎప్పుడో చదివాను నేను, కానీ మాట గుర్తొచ్చి భయం అనిపిస్తుంటుంది. వాళ్ళకి అన్ని అవసరాలు ఉన్నా గుప్పులతో ఆ కానుక తెచ్చిస్తూ ఉంటే వాళ్ళకి ఏదో ఒక అవసరం తీరుతుంది కదా. నేను ఇప్పుడు కూడా చెప్తాను, మీ అప్పులన్నీ తీరిపోయాక కానుకలేవండి. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నిజంగా పోషిస్తాడు. మీరు అనుకుంటున్నా పోషించరు అని మీరు అనుకోవచ్చు, నా దేవుడు నన్ను ఎప్పుడు పస్తుంచడు. యథార్థంగా చెప్తాను, నా దేవుడు ఎప్పుడు నన్ను పస్తుంచడండి. ఇంకో మాట చెప్పనా, నేను మొన్న వెళ్ళినప్పుడు మా అత్తగారులకి మొన్న వాళ్ళ దగ్గర కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, అంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను డబ్బులు ఇద్దాము, మా అత్తయ్యకి డబ్బులు ఇచ్చి పోన్లే ఒక 1000 రూపాయలు ఉంచమని చెప్పాను అని ఇస్తే ఆవిడ తీసుకోకపోగా నేను అక్కడే కూర్చున్నా, బీరువా దగ్గరికి వచ్చి ఒక పట్టు చీర తీసింది, బయటికి పట్టు చీర తీసి పినిసిలు తీసి ఇలాగ అంటుంది, చీరను దులుపుతుందనమాట. ఎవరో మా అత్తగారు. ఆవిడ డబ్బులు దాచే విధానమే విచిత్రమైందనమాట. దులుపుతా ఉంటే 500 కాగితాలు ఒక్కోటి పడుతుంది. మొత్తం అంతా కలిపేసి పట్టుకుని వచ్చింది నా దగ్గరికి, బట్టలు కొనుక్కో అంటుంది. నేనన్నా మీ దగ్గరే డబ్బులు లేవు, చూసి ఎలా తీసుకోవద్దు అత్తది చెప్పండి, అవునా కదా? వద్దమ్మా నాకు డబ్బులు బట్టలకు వద్దు అని నేను అన్నా. వద్దని నేను తీసుకోలే. ఆవిడంటది, నేను ముగ్గురికి బట్టలు పెట్టాలనుకున్నా అన్నది. ఎవరికొరకు అనుకుని నేను ఎదురు చూస్తాను. పీజేడీ స్టీఫెన్ పాల్ గారికి, ఎవరికి రోజు పొద్దున్న 5 గంటలకు వాక్యం వింటా. ఆయనకి ఏదో ఒకటి కొనాలనిపించి ఆయన కానికేసేసా. రెండోది, నీకు అల్లుడిగా ఇవ్వట్లేదు, నీకు క్రిస్మస్కి బట్టలు కొనుక్కో, 5 కాకినాడ వచ్చావు కదా కొనుక్కో అని చెప్పి ఆవిడ, ఏమండి ఇంకొకరు అక్కడ కాకినాడలో ఆవిడ చర్చికి వెళ్తాను జాన్ పాల్ గారికి, ఆయనకు కొంటాను, ఆయనకు కూడా ఇచ్చేస్తాను, ఈ నెలలో ఇచ్చేసి వస్తాను ఊరు అని అంటాను. అల్లుడిగా ఇవ్వట్లేదు, సేవకుడిగా ఇస్తున్నాను నీకు. నాకు యథార్థంగా ఒక మాట చెప్తాను, తిందామంటే కడుపు ఖాళీ ఉండట్లా, అర్థమవుతుందా? ఎప్పుడో క్రిస్మస్ మీకు డిసెంబర్లో వస్తుంది, మీకు క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? మీకు డిసెంబర్లో వస్తుంది. నాకు ఎప్పుడు వచ్చింది? దేవుడు, నేను దేవుడి పని కంటే ఏది గొప్పది కాదు, దేవుడి సేవ కంటే ఏది గొప్పది కాదు. యథార్థంగా చెప్తున్నా ఈ మాట. ఎందుకో తెలుసా? వేసుకోవడానికి బట్ట తక్కువ, పోయిన నెలలో ఒకరు కొని ఇచ్చారు, ఈ నెలలో వేసుకోవడానికి బట్ట కొదువు ఉండదు, తినడానికి తిండి కొదువు ఉండదు. ఇంకా అంతకంటే ఇంకా ఎన్ని పనులు చేసినా అయ్యే కదండి కోటి విద్యలు. మరి ఇంకా దేవుడి పని చేస్తూ ముందుకెళ్ళిపోతే ఇంకెంత మంచిది మనకి. నేను యథార్థంగా చెప్తున్నానండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధిలో ఏమంటున్నాడంటే, బోధకుడా గుర్తెరిగాడు యేసుక్రీస్తు. మీరు గమనించండి, కొంతమంది నమ్మకం ఏంటో తెలుసా? జబ్బు కోసం నమ్ముతారు, రోగం కోసం నమ్ముతారు, ఆశీర్వాదం కోసం నమ్ముతారు. ఈడు ఆశీర్వాదం కోసం రాలా, ఆశీర్వాదం కోసం పరిగెత్తలా, ఆశీర్వాదం గురించి వేడుకోవాలా, ఆరోగ్యం గురించి వేడుకోవాలా, కుటుంబం గురించి వేడుకోవాలా. నాకు నిత్య జీవం కావాలి. ఏం కావాలి? అది ఒక్కడే యేసు ప్రభు ఒక్కడే ఇవ్వగలడు. ఎవరు నమ్మారు చెప్పాలి? ఎవరు నమ్మారు? విని నమ్మాడండి. నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే అని నమ్మాడు. త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, మీరు గమనించినట్లయితే ఒక సామెత ఉంటుంది, ఆ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో ఎవరో చెప్తే విన్నాను, చదివాను. మరి సామెతల్లో ఈ సామెతలు ఉంటాయి కదా, సామెతలే అంటారా, వాళ్ళ గురించి వాళ్ళ అత్తగారు కొత్త అల్లుడు వచ్చాడని 127 రకాలు వంటలు చేసిందట. మా సైడ్లో అండి, తెలంగాణలో కాదు, మన సైడ్ 127
రకాల వంటలు చేసిందంట అత్తగారు. ఈడు అన్నాడంట అవన్నీ చూసి, అత్తయ్య పెరిగేసి అనబెట్టే అన్నాడంట. ఏమన్నాడు? అత్తయ్య పెరిగేసి అనబెట్టే అన్నాడంట. వీడికి ఇష్టం లేక చెప్పుకుంటారు కదా, 127 రకాలు వేసి పెట్టేవని చెప్పుకుంటారని. ఈడు అత్తగారు వాళ్ళకి పేరు రాకూడదని ఈడేం చేసాడు? పెరిగేసి అనబెట్టేయమన్నాడంట. అందుకే సామెత వచ్చిందంట, అన్నీ ఉన్నా అల్లు నోట్లో. అప్పుడు శని ఉందని నేను అంటలేదండి, కానీ ఆ సామెత అర్థం చూడండి. ఈడు నమ్మేడు ఏంటో తెలుసా, నాకెన్నున్నా నిత్య జీవం ఇవ్వాల్సింది ఆయనే అని నమ్మాడు. అందుకే వచ్చాడు. 5 విషయాలు చెప్పారు. 5 అయిపోయినాయి కదా, చెప్పాలి. బోధకుడా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, బోధకుడా నన్ను చూడండి. మళ్ళీ కింద అదే వచనం చదువుదా, అదే అయిపోయిందంటుంది ఆ వచనం. సరే, 10 మార్కు 10:17 చదివారు కదా, మీరు గమనించండి. ఏమంటున్నాడంటే, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడుగా నగుటకు నేను ఏమి చేయుదునని అతని అడిగాను. మంచి ప్రశ్న, చెడ్డ ప్రశ్న ఇది? చెప్పాలి. రకరకాల ప్రశ్నలు ఉంటాయి లోకంలో, చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒక మంచి ప్రశ్నతో వస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే, నేను చచ్చాక నా ఆత్మ పరలోకం వెళ్ళాలి, నేనేం చెయ్యాలి? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చెప్పరు. ఎవరు అడుగుతున్నారు? ధనవంతుడు. నేను చచ్చాక నేను నిత్య జీవానికి వారసును. మంచి ప్రశ్నతో దేవుడి సన్నిధికి వచ్చాడు. నిజంగా ఒక మాట చెప్పాలి అని అంటే, మీరు గమనించండి. ఆడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే, మీరు గమనించండి దేవుడి బిడ్డలారా, తన ఆస్తి సంపాదన కోసం దేవుడి దగ్గరికి రాలే. ఏమండి, తన సంపాదన గురించి రాలేదు. ఏమండి, ఆస్తి ఎలా పెంచుకోవాలో రాలేదు. రోగాన్ని ఎలా తగ్గించుకోవాలని రాలేదు. ఒక మంచి ప్రశ్న, ఒక మంచి మాట అడుగుతున్నాడు. అయ్యా, నేను నిత్య జీవం సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఎన్నున్నా పోతాయి, నాకేం కావాలి? నిత్య జీవం. ఎంతమందికి నిత్య జీవం మీద ఆశ ఉంది? ఎప్పుడైనా అడిగారా, పాస్టర్ గారు వాక్యం అర్థం అవ్వట్లేదు, ఎలా చదవాలి? పాస్టర్ గారు ప్రార్థన ఎలా చేయాలి? ఉపవాసం ఎలా ఉండాలి? ఎప్పుడన్నా ప్రశ్నలు వచ్చినాయా మీకు? రావు. మనం చేసిందే ఉపవాసం, మనం చేసిందే ప్రార్థన, మనం పాడిందే పాట, మనం చేసిందే భక్తి. మంచి ప్రశ్నతో వచ్చాడు. 7వ మాట కూడా చెప్పేసి అసలు తర్వాత విషయాలు మీకు చెప్తాను. చూడండి, అక్కడ రాయబడిన మాట 7వ మాట. ఇప్పుడు 19వ వచనం 10 చూడండి. 18లో అంటాడు, యేసు నన్ను సత్పురుషుడా అని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునో సత్పురుషుడు కాదు. అంటే వీడు నమ్మాడు, ఈయన యేసు ప్రభువే దేవుడని నమ్మాడు, అందుకే సత్పురుషుడు అని అన్నాడు. ఆ కింద వచ్చిన 19వ వచనం చూడండి ఏమంటున్నాడు అంటే, మీరు గమనించండి. అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. సత్పురుషుడా అన్న మాట త్వరగా నేను ఆ మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి అమ్మ, ఏమంటున్నాడంటే, చదువమ్మా. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసం చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో అన్నాడు. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. ఇప్పుడు చూడండి, వీడు అన్నీ బాల్యం నుంచి ఏం చేస్తున్నాను అంటున్నాడు? అనుసరిస్తున్నాను అంటున్నాడు. నా వైపు చూడండి, చివరి మాట, అన్నీ అనుసరిస్తున్నాను అంటున్నాడు. అన్నీ అనుసరిస్తాను అంటున్నాడు. ఒకవేళ వీడు చెప్పింది అబద్ధమైతే, వీడు చెప్పింది అబద్ధం అని దేవుడికి తెలుసా తెల్లా? ఒక వచనం చదివిస్తాను చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఈ వచనం నేను చదివినప్పుడే ధ్యానిస్తున్నప్పుడు నాకే విచిత్రం అనిపించింది. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి, ఈ మాట అండర్లైన్ కూడా చేసుకోండి. మీరు ఎప్పటికన్నా మనం ఏ తప్పు చేసినా ఈ మాట మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనము మరుగు లేక తేటగా ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆ దేవుడికి అన్ని తేటగా కనిపిస్తాయి. ఏది దాయిలం? ఏది? ఇప్పుడు ఈ పక్కన రూమ్ ఉందండి, ఈ రూమ్ ఉంది ఈ పక్కన, అర్థమవుతుందా? చర్చి పక్కనే రూమ్ ఉంది. రాజుగారు ఏమంటే స్వామి గారికి ఏదో చిన్న గొడవ వచ్చి వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి అనుకోండి. మనకేమైనా తెలుస్తుందా?
చెప్పరే తెలుతుందా? చెప్పరండి, తెలుతుందా తెల్దా? తిట్టేసుకుంటే తెలుతుందా? గట్టి బయటికి వినపడితే వినపడచ్చు, లోపడే మెల్లిమెల్లిగా తిట్టేసుకుంటున్నారు అనుకోండి, వినపడుతుందా? కానీ దేవుడి కన్నుకి ఏదన్నా మరుగైంది ఉందా? ఇక్కడ నా మాటకు అర్థం ఏంటో తెలుసా? వీడన్నీ చేశాను అంటున్నాడు. దేవుడు ఒకవేళ వీడు చేయకపోతే ఏమందును? రే, నా కన్నుకి ఏదన్నా మరుగైంది ఉందరా, నువ్వు ఇది చేసావా ఇది చేసావా అని అడుగుతాడు. కానీ దేవుడు ఏం చేయలే, ఒప్పుకున్నాడు. నిజమే, వీడి దగ్గర అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇవన్నీ మురికి కొట్టలని తెలుసు, అర్థమవుతుందా? ఇవన్నీ మురికి కొట్టలని తెలుసు. ఆయన వాడు దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చేసినా క్రియలున్నా నైతిక విలువలున్నా నన్ను ఇవన్నీ ఏం చేయలేవు, పరలోకానికి చేర్చవని నమ్మాడు. 7 విషయాలు చెప్పా. నా ధనము పరలోకానికి చేర్చదు, నా అధికారము పరలోకానికి చేర్చదు. త్వరగా చెప్పాలి. 3వది పరిగెత్తుకుడు, సమయం విలువ తెలిసినోడు. 4వది మోకాలు వేసాడు, సద్బోధకుడు అన్నాడు. తర్వాత మోకాలు వేసాడు. 6వది చనిపోయాక మంచి ప్రశ్నతో మంచి ఆలోచనతో దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇంకొక మాట, 7వ మాట చెప్పాలి అని అంటే, ఈ వీడిలో నిజం ఉంది, అబద్ధం లేదు. నిన్న చెప్పే అక్కడ మనం మనుషులతో అబద్ధం ఆడితే దేవుడితో అబద్ధం ఆడినట్టు. ఎప్పుడైనా టైం ఉంటే చెప్తే, టైం లేదు, 10 నిమిషాలే ఉంది అక్కడ. సరే, 7 మంచి విషయాలు ఉన్నాయండి వీడి దగ్గర. అప్పుడు యేసు ప్రభు ఒక 3 మాటలు చెప్పాడు ఆడితో. వాటి గురించి 7 మాటలు మనం విన్నాం కదా, ఒక్క 3 మాటల్లో తేల్చేసాడు. ఏం తేల్చాడు చూడండి. తిరిగి మనం మార్కు దగ్గరికి వద్దాం. మార్కు గ్రంథం 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 21వ వచనం. 21. యేసు అతన్ని చూచి, మొదటి మాట ఒక్క నిమిషం ఆదా. యేసు అతన్ని చూసాడు. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ మీకు అర్థమయ్యేలాగా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు అతన్ని ఏం చేశాడంట? చూశాడు. సిలువ మీద ఉన్న దొంగను చూశాడు. మేమండి దేవుడు పాపిని చూస్తాడు, పేతురుని చూశాడు. చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇప్పుడు ఆయన చూశాడు, వీడికి ఏది లోటు ఉందో కనిపించింది. 2వ మాట, అతనిని ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. 3వ మాట, నీకు ఒక్కటి కొదువుగా ఉందా అన్నాడు. అది సింపుల్గా ఈ 3 చెప్పాడు. చూశాడు, ప్రేమించాడు, కొదువుని చెప్పాడు. ఈ కొదువేంటి? చూడండి, కొదువేంటో చెప్తున్నాడు అక్కడ. చూడండి, అక్కడ రాయబడిన మాట 21వ వచనం ఏమన్నాడంటే, చూడండి, నీవు వెళ్ళి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బేదలకు ఇమ్ము. ఏమంటున్నాడు? నీకు కలిగిందంతా అమ్మేసి, ఇప్పుడున్న పాస్టర్లు అయితే, మా జనరేషన్ అయితే ఏమంటారు తెలుసా? నీ ఆస్తి అంతా అమ్మేసి మాకు ఇచ్చేయి. దేవుడు అన్నిటికీ మార్కు పెట్టాడండి. దేవుడు ఎంత బాగా రాయించాడు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏమంటున్నది? నువ్వు అమ్మేసి పేదలకు ఖర్చు పెట్టు. తన కోసం అడగట్లా, తన పరిచర్యకి అడగలా, ఎవరికి? పేదలకు ఖర్చు పెట్టు అన్నాడు. అర్థమవుతుందమ్మా? మా అమ్మ బంగారం వేసుకునేది, ఇప్పుడు కాదు, మా నాన్నకు పక్షపాతం రాకమా 10 తులాలు ఉండేదమ్మా. 10 తులాలు అంటే 200 గ్రాములు దగ్గర. మా నాన్నకు పక్షపాతం వచ్చాక తీసేసింది. ఓ పాస్టర్ గారు వచ్చారు, అమ్మ తీసేసి చర్చికి ఇచ్చేయమ్మా అని అనేవాడు. పోనీ అంటే అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? అవి నువ్వు పెట్టుకుంటే నాకు దెయ్యంలా కనబడుతున్నావమ్మా అన్నాడు. ఇలాగే అన్నాడు. ఎలా కనపడుతుందంట? దెయ్యంలా కనపడుతుంది అన్నాడు. సరే పోన్లే. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ పాస్టర్ గారు, వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు అందరూ ఒక పెళ్ళికి వచ్చారు. ఏ పాస్టర్ గారు అయితే బంగారం పెట్టుకుంటే దెయ్యంలా కనపడుతుందని అన్నాడు, వాళ్ళ కొడుకు మెడలో గొలుసు, వాళ్ళ కూతురు మెడలో గొలుసు, అల్లుడి మెడలో గొలుసు, చేతి కొంగరాలు అన్నీ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమనాలి? విశ్వాసులు బంగారం పెట్టుకుంటే దెయ్యమా? తీసేసి ఇచ్చేయాలా? మరి పిల్లలకి ఎందుకు వేసావు? అంటే బంగారం పెట్టుకోమని చెప్పట్లా. మళ్ళీ నన్ను తప్పుగా అర్థం, మీ ఇష్టం, అది మీ సమర్పణ. ఇంకోటి, ఎందుకు బంగారం మీద మనం ఎక్కువగా అంటే దాని మీద మనకు ఆశ వెళ్ళిపోతుంటుంది.
ఇన్ని తులాలు ఉంది, అన్ని తులాలు ఉంది. ఎప్పుడైనా పేపర్లో బంగారం 10,000 పెరిగిపోతుందంటే పర్లేదు, నా దగ్గర ఒక 100 గ్రాముల బంగారం ఉంది అని అనుకుని సంతోషం. అర్థమవుతుందా? దేవుడు బిడ్డలారా, మీరు గమనించండి. ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఒక్కటే కొదువుగా ఉంది, అమ్మేసి పేదలకే ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, నీ తిండికి కానీ నీ బట్టకు కానీ లోటు ఉండదురా నాయన, నువ్వు నాతో వచ్చే అన్నట్టు. బాగుందలేదు ఈ మాట. కానీ వీడికేమనిపించింది చెప్పాలి, ఏమనిపించింది చూడండి. అక్కడ రాయబడిన మాట మనం ఇందాక చదువుకున్నాం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. వీడికి పరలోకం కంటే రక్షణ కంటే ఏది ముఖ్యం? చెప్పాలి. తన డబ్బు తన ఆస్తే ముఖ్యం. ఇప్పుడు మీకు కూడా మాట చెప్తున్నా, ఇక్కడ నుంచి మీరు వెళ్ళే లోపు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు ఏది ముఖ్యం? ఆడు వెళ్ళిపోయాడంట. ఎలా వెళ్ళిపోయాడు? ముఖం చిన్నబుచ్చుకుని బాధపడుతూ దుఃఖపడుతూ వెళ్ళాడు. వచ్చిన దానికి ఏమన్నా ఇంట్లో 7 మంచి గుణాలు ఉన్నాయి, ఒక్కటి చేయరా నాయన అని అంటే ఆ ఒక్కటే. అన్నీ బాగున్నాయి, ఒక్కటి చేయరా అని అంటే చేయలే. ఇప్పుడు ఈయనతో మనం పోల్చుకుంటే మనలో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయంటారు? మనం ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలంటారు? దేవుడికి ఎంత విలువ ఇస్తున్నావు? పరలోక రాజ్యానికి ఎంత విలువ ఇస్తున్నావు? నీ తిండికి ఎంత విలువ ఇస్తున్నావు? నీ అలంకరణకి ఎంత విలువ ఇస్తున్నావు? నీ శుభ్రతకి ఎంత విలువ ఇస్తున్నావు? దేవుడికి ఎంత విలువ ఇస్తున్నావు? నువ్వు చెప్పు, ఎంత ఉందండి విలువ? దేవుడికి ఎంత విలువ ఇవ్వగలుగుతున్నావు మనం? ఒకసారి చెప్పండి, మీరు నోరు తెరిచి. పరలోకం నాకు వద్దు, నా ఆస్తే నాకు ముద్దు అనుకుని వీడు వెనక్కి వెళ్ళిపోయాడంట. సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? ఫిలిప్పీ పత్రిక దగ్గరికి వద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:9 చదువుతారా మళ్ళీ ఒకసారి? క్రీస్తును సంపాదించుకొని కిందకమ్మ. ఇప్పుడు అంత టైం లేదు కానీ అవన్నీ చెప్పడానికి. చూడండి, ఎట్టిదో ఎరుగు నిమిత్తము అంటే ఆయన 3 ఎరగాలనుకున్నాడు. ఏంటది? మన పునరుత్థానము కలగాలని. చూడండి, ఏంటి? పునరుత్థానం కలగాలని. మరణానుభవములో చూడండి ఏంటి? సమానుభావం గలవాడని. శ్రమలో పాలివాడయి ఉండుట ఎట్టిదో ఎరగలాగను. 3 విషయాలు ఎరగాలి, నాకు 3 విషయాలు తెలియాలి అని అనుకుని ఆయన ఏం చేస్తాడంటే, పునరుత్థానం కావాలి, శ్రమలో పాలిభాగస్తుని అవ్వాలి. ఇంకేమంటున్నాడు చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ కిందకి వెళ్తే పునరుత్థాన ప్రభావం అని చెప్పి 3 చెప్పాక కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఆయన చూడండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాడు? నా టైము, నా అధికారం, నా అన్నీ కాదు. నాకేం కావాలి? పునరుత్థానం కావాలి, నిత్యజీవం కావాలి, రక్షణ కావాలి. అన్ని పెంటతో సమానం అనుకున్నాడంటే. పెంట అంటే ఎక్కడుంటుంది? ఆయన చదువు, ఆయన జ్ఞానం, ఆయన కుటుంబం, ఆయన సంపద, ఆయన ఇల్లు, ఆయన పొలాలు అన్నీ ఎక్కడ అనుకుంటున్నాడు? చెప్పాలి మీకే, చెప్పాలి. ఇంకో మాట చెప్పనా? సువార్త గురించి ఒక మాట రాశాడు. అసలు నేను ఈ మాట చెప్పాలనుకోలే, ఈరోజు సాయంత్రం అక్కడ చెబుదాం అనుకున్నా, కానీ చదివిస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. నా ప్రాణం కూడా దేవుడి కంటే ఎక్కువ కాదంటున్నాడు. స్వార్థ కోసము, సంఘం కోసము, దేవుడు తను అప్పచెప్పిన పరిచర్య కోసం పౌలా నువ్వు ఏం చేస్తావని అడిగితే ఏమంటున్నాడు తెలుసా? డబ్బు కాదు, ఇవన్నీ కాదు, నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయకుండా పనిచేస్తా. ఎంత మంచి సేవకుడండి. ఎవరు? కొంచెం నిద్ర తక్కువైతే, కొంచెం తిండి తక్కువైతే, కొంచెం సమయం ఎక్కువైతే ఓర్చుకోగలుగుతున్నామా? చెప్పాలి మిమ్మల్ని.
దేవుడి మందిరంలో ఓర్చుకోగలుగుతున్నామా? నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను అంటున్నాడు. ఎవరు? నీ ప్రాణం ఎక్కువ, సువార్త ఎక్కువ అని మనం అడిగితే పౌలు భక్తుడు అంటాడు, నాకు సువార్త ఎక్కువ. నీ ఆస్తి ఎక్కువ, యేసు ప్రభు ఎక్కువ అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు యేసు ప్రభు ఎక్కువ. అది పెంట. ఈ ధనవంతుడికి ఏది ముఖ్యం? చెప్పాలి, ఆస్తి ముఖ్యం. వెనక్కి వెళ్ళిపోయాడు అంటే వీడు. ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట చెప్తాను చూడండి. 3 నిమిషాలు చెప్తాను. పేద విధవరాలు 2 కాసులు దేవుడు మందిరంలో వేసేసింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ దగ్గర ఉన్నాయి 2 కాసులు కదా, రేపటి గురించి ఒకటి దాచుకోవచ్చు కదా అని మనం వెళ్ళి ఏమండి ఇంటర్వ్యూ చేస్తే ఈ మధ్య ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి కదా. పాస్టర్ గారితో ముఖాముఖి, అమ్మ ఫలానా ఆయనతో ముఖాముఖి. ఈ పిచ్చి ఎక్కువైపోయి ఆ పక్కన పాస్టర్ గారు కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళే కూర్చుని సంఘస్థులే కూర్చుని అడిగేస్తుంటారు. ఇది మనం పిచ్చిగా చూసేస్తుంటాం. జాన్ వెస్లీ గారిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారంటే అదొక చరిత్ర, అది మనం చూడాలి. దేవుడి గురించి ఉండదు. నేను తప్పు అనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దు. నిజం చెప్పు, మనం విలువ ఇవ్వాల్సిన వాటికి విలువ ఇవ్వకుండా సొంత డబ్బా కొట్టుకునేటట్టుగా ఈరోజు సేవ తయారైపోయిందని చెప్తున్నాను. ఎలా చేసుకుంటే ఏంటి, పెళ్ళి అయిపోయింది కదా, సేవ చెయ్యాలి అంతే. ఆవిడ నెల్లి అడిగా, అమ్మ 2 ఉంటే ఒకటేసి ఒకటి దాచుకోవచ్చు కదా రేపటి గురించి. ఆవిడంటే ఏమంటుంది తెలుసా? నా జీవనాధారం కంటే నాకు యేసు ప్రభు గొప్పోడు. నా పని కంటే యేసు ప్రభు గొప్పోడు. నా తిండి కంటే యేసు ప్రభు గొప్పోడు. నా సంపద కంటే యేసు ప్రభు గొప్పోడు. నా కడుపును పుట్టిన పిల్లల కంటే అబ్రహాం చెప్తున్నాడు యేసు ప్రభు గొప్పోడు. నీకుందా? ఆయన విలువిచ్చాడండి. అబ్రహాం విలువిచ్చాడు. కొడుకుని బలిమ్మంటే ఇచ్చేయడానికి సిద్ధపడి. నీ కొడుకుని ఏం చేస్తావంటే డాక్టర్ని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, సేవకురాలు చేస్తానని అనిపిస్తుందా? ఏం విలువిస్తున్నామండి దేవుడికి? మనం ఏం విలువిస్తున్నాం చెప్పండి? అసలు ఒక భయం అనేది లేకుండా దేవుడిని సంపాదించుకోవడానికి అసలు మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? ఇస్కరియోతు యోధాకు వస్తే దేవుడికి నువ్వు ఎంత విలువ ఇచ్చావని అడిగితే, ఇస్కరియోతు యోధా దగ్గర నేను 30 వెండి నాణాలు నాకు గొప్పవి, యేసు ప్రభు కంటే నాకెంత? జ్యేష్ఠత్వకి ఎంత అనుకున్నాడు? ఒక పూట తిండి అనుకున్నాడు ఆయన. రక్షణ కూడా అలాగే చేస్తున్నామండి. క్వార్టర్కి ఇచ్చే విలువ ఏమంటే దేవుడికి ఎవరో, సినిమాకి ఇచ్చే విలువ దేవుడికి ఎవరో. ఇస్తున్నారండి. మా దయ్యవాళ్ళ ఫ్రెండ్ ఆయన ముస్లిము, దేవుడిని నమ్ముకున్నాడు. ఎప్పుడు వెళ్ళినా బావగారు ప్రెసిడెంట్ అంటాడు. నేను అన్న ఏంట్రా ఈసారి రాలేదేంటి అని అన్న. బావ ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా, ఆడు సినిమాకి వెళ్తాడు అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడంటే చెప్పండి. సినిమాకి వెళ్ళిపోతాడు అని అన్నాడు. సరే ఆడు చర్చికి వెళ్తాడా అని అడిగా. వెళ్తాడు, పండగకు ఒకసారి వెళ్తాడు. ఎక్కడికి? పండగకు ఒకసారి వెళ్తాడంట. పండగ రోజంట ఇల్లంతా డెకరేషన్ చేసేస్తాడంట. కొత్త బట్టలు వేసుకుని చర్చికి వెళ్ళిపోతాడంట. మిగతా సంవత్సరం అంతా వీడికి ఏం అవసరం లేదు. వీడు క్రైస్తవుడండి. దేవుడికి విలువ ఇవ్వకుండా బ్రతికేస్తూ క్రైస్తవులు మనం. సినిమాకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వవు నువ్వు. 30 వెండి నాణ్యాలకి అమ్మేసుకున్నాడంటే ఎవరు? ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే 30 వెండి నాణ్యాల గురించి చెప్తాను. 30 వెండి నాణ్యాలకి అసలు దేనికి విలువ? అది అసలు దానికి ఎందుకు యేసు ప్రభు ఎందుకు 30 వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడు? 30 వెండి నాణ్యాలకి ఎందుకు బేరం కుదుర్చుకున్నారా? ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే చెప్తాను. గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడైనా చెప్తాను. అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యాలకి ఇచ్చిన విలువ కూడా ఏం చేయలేదంటే ఇవ్వలేదు. మొక్కను చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం అలాగే వెళ్ళకూడదు. దేవుణ్ణి సంపాదించుకోవాలి, పునరుత్థానాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవం సంపాదించుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఆత్మవరాలు సంపాదించుకోవాలి, ఆత్మఫలాలు సంపాదించుకోవాలి. అదే భక్తి. ప్రతి వారం మందిరానికి వస్తే ఏదో ఒకటి నువ్వు పొందుకుని ఇంటికి వెళ్ళాలి. పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ జ్ఞానం పెంచుకొని వస్తారు. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అంటాడు వీడు. నర్సరీ వాడికే ఏమొచ్చేసింది?
ఫస్ట్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ రాయిస్తారు. ఆ తర్వాత ఏబిసిడీలు నేర్పిస్తారు. సి ఎట్లా రాయాలో తెలుసా మామ అంటుంది. ఎవరు దిగేది తిరగేసి ఇలా ఈ జీరోని ఇలా తిరగేసి రాయాలంట. మన చెప్తుంది ఇలా ఇలా రాస్తే ఇది సి అంట. అది కాదమ్మా ఇలా రాస్తే సి అని అంటే, లేదు మామ ఇట్లా రాయి మామ అంటుంది. ఏమంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి జ్ఞానం నేర్చుకుంటున్నారు. నువ్వు మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు చెప్పు? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఏదన్నా బుద్ధి మారిందా? ఏదన్నా క్రియలు మారినాయా? ఏమన్నా ప్రవర్తన మారిందా? దేవుడికి విలువిస్తే ఏదో ఒకటి పొందుకుని వెళ్తాం. ఆరాధన హృదయపూర్వకంగా చేసి దేవుని సంతోషపరిచినప్పుడు దేవుడు నీకు ఏదో ఒక వరాన్ని ఇచ్చే పంపిస్తాడు. ఇక్కడ ఒక్క మాట పట్టుకుని వెళ్ళారండి చాలండి. ఒక్క మాట పట్టుకుని